हरे कृष्ण माताजी संत प्रभुजी दंडवत प्रणाम. ఓకే. స్వాతి మాతాజీ మీరు చేస్తారా మంగళాచరణం? హరే కృష్ణ మాతాజీ చేస్తా మాతాజీ. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తాను మాతాజీ. చేయండి మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధ్యస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने. नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरनिताय की जय. श्री श्री लक्ष्मी नरसिम्हा स्वामी की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्र महारानी की जय. जगत गुरु पावन श्रील प्रभुपाद की जय. हरिनाम संकीर्तन की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरे हरि बोल. हरे कृष्ण माता जी. थैंक यू माता जी. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనకారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. हरे कृष्ण माताजी. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. दंडवत प्रणाम. దండవత్ ప్రణాం మాతాజీ. ఈరోజు క్లాస్ ఓపెన్ గా పెడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పటిదాకా మీరు విన్నారు కదా భగవద్గీత. సో మీకు దీనిపైన ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ మీకు జనరల్గా ఫేస్ చేసే ఏమన్నా జనరల్ కన్సర్న్స్ కానీ ఏమన్నా ఉంటే ఈరోజు క్లాస్ దాని గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నాము. సో మీకు అది ఓకేనా ఇవాళ క్లాస్? ఎస్ నో? ओके माताजी. ఓకే. ओके माताजी. సో మరి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మనం ఒక్కొక్క క్వశ్చన్ అడ్రస్ చేయడానికి ట్రై చేద్దాము. నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఒకవేళ నాకు ఆ క్వశ్చన్ ఎలా అడ్రస్ చేయాలి అని తెలియకపోతే మాత్రం నెక్స్ట్ క్లాస్లో ప్రభుజీ వాళ్ళు వచ్చినప్పుడైనా అడుగుదాం. లేదంటే నేను కనుక్కొనైనా కానీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? ఎస్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ओके माताजी. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు మీరు. భగవద్గీత ఇప్పటిదాకా విన్న దానిపైన కానీ లేదంటే ఇంకేదైనా జనరల్గా భక్తి గురించి మీకున్న క్వశ్చన్స్ కానీ అట్లా ఏదైనా కన్సర్న్స్ ఉంటే మీరు ఇవాళ క్లాస్లో క్లియర్ చేసుకోవచ్చు. माताजी
హరే కృష్ణ మంత్రం చెప్పేటప్పుడు చేతులు 2 పైకి పెడతారు. అది ఎందుకోసం? మాతాజీ నా ధర్మ సందేహం. ఓకే మాతాజీ. సో, జనరల్‌గా మనము ఇంక మన చేతుల్లో ఏం లేదు, ఇంకంతా నువ్వే చూసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? చేతులు ఇలా పైకెత్తేస్తాం కదా! సరెండర్ అని గూడా చూపిస్తాం. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా అవును మాతాజీ. పోలీసొచ్చి దొంగని పట్టేసుకొని యూ ఆర్ అండర్ అరెస్ట్ అంటే ఏం చేస్తాం? చేతులు పైకెత్తేయమని చెప్తాం కదా! అట్లా సరెండర్ అని. సో, మనం ఏం చేస్తామంటే భగవంతుడి దగ్గర, కృష్ణ దగ్గర కూడా, కృష్ణ నేను నా జీవితం నా చేతుల్లో ఉన్నంత కాలం నేనేం జేస్తున్నాను, ఇక్కడే భవసాగరంలో కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాను. కానీ నాకిప్పుడు అర్థమైంది. నీ కృప లేకుండా, నీ శరణు లేకుండా నేను దీని నుండి బయటికి రాలేను. సో, నౌ ఐ యామ్ కంప్లీట్‌లీ సరెండర్డ్ అని చెప్పి ఇట్లా మనం చేతులు పైకెత్తేస్తామనమాట. సో, ఇదేం చెప్తదంటే నేను నీ శరణు తీసుకుంటున్నాను. నేను నీకు సరెండర్ అవుతున్నాను అని చెప్పి చెప్తున్నట్లు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే జస్ట్ నా చేతుల్లో ఇంకేం లేదు. మొత్తం నువ్వే కృష్ణ అని చెప్పి మనం అడుగుతున్నట్లు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే జనరల్‌గా ఒక బాబుని గాని, పాపని గాని ఎత్తుకోవాలి అంటే వాళ్ళు మనకెలా చూపిస్తారు ఎత్తుకోమని చెప్పి? మాటలు రాలేదనుకోండి, చేతులు పైకెత్తుతారు చేతులు మాతాజీ. పైకెత్తుతారు గదా! సో, అలానే మనం కూడా మన సుప్రీం ఫాదర్ మనకి ఎప్పుడు అంటే ఎన్నో జన్మలుగా మనతో పాటు మనతో ఉంటూ మనల్ని తండ్రిలా కాపాడుతూ వస్తున్న కృష్ణకి మనం గూడా అలానే చేతులు చాపుతున్నాం. నన్ను ఈ భవసాగరం నుండి ఎత్తి నీ ధామానికి తీసుకువెళ్ళు కృష్ణ, నీ సేవలో పెట్టు అని చెప్పి మనము మన హెల్ప్‌లెస్‌నెస్, మన నిస్సహాయతని చూపిస్తున్నామనమాట. ఒక చిన్న పిల్లవాడు తన తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఎలా అయితే చేతులు ఇలా చాపి నన్ను ఎత్తుకోమని అడుగుతారో, అలానే మనం కృష్ణని అడుగుతున్నామనమాట. నన్ను ఈ సంసార సాగరం నుండి తీసుకొని నీ దగ్గరికి చేర్చుకో, నీ సేవలో ఉంచు అని చెప్పి అడుగుతున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం హరే నమో భగవతే వాసుదేవాయ మంత్రకి అర్థం? మంత్రానికి అర్థం అనేది నాకు కరెక్ట్‌గా తెలీదు గానీ మాతాజీ, అది భగవన్నామం మాతాజీ. సో, ఓకే. భగవన్నామాన్ని మనం స్మరిస్తున్నాం అంతే. దానికి ఇంకా వాసుదేవ అంటే ఏంటంటే, వసుదేవుని కుమారుడైన కృష్ణని వాసుదేవ అని పిలుస్తాం మనం. సో, కృష్ణుని యొక్క తల్లిదండ్రులుగా అంటే, కృష్ణుడు తను ఆహ్, ఈ భౌతిక జగత్తులో రావడానికి వసుదేవ, దేవకి గర్భం నుండి వస్తారనమాట. దేవకీ దేవి గర్భం నుండి వస్తారు. సో, వసుదేవుని యొక్క కుమారుడు కాబట్టి కృష్ణకి వాసుదేవ అని పేరు గూడా ఉందనమాట. సో, అలా వాసుదేవ ఆ కృష్ణని మనం సంబోధిస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ వాసుదేవ, భగవానైన మీరు వాసుదేవ నేను మీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి నాకు తెలిసిన అర్థం మాతాజీ. ఇంకేదైనా అర్థం ఉన్నదా అనేదైతే నాకు తెలీదు. ఎప్పుడు కూడా భగవంతుడిని గుర్తుపెట్టుకోండి. భగవంతుడిని మనం పిలిచేటప్పుడంట నేనిది శ్రీమద్ భాగవతంలో చదివాను ఇనీషియల్‌గా. భగవంతుని భక్తుల రూపంగా మనం పిలిచినప్పుడు భగవంతుడు చాలా ప్రీతి చెందుతారంట. అంటే దేవకీ నందన అంటే దేవకీ దేవికి ఆనందం కలిగించే ఓ కృష్ణ. సో, నందనందన నందునికి ఆనందం కలిగించే ఓ కృష్ణ. సో, గోపీజన వల్లభ ఇవన్నీ మనం కృష్ణకి పిలుస్తూ ఉంటాం గదా! సో, ఎవరి మాధ్యమంగా పిలుస్తున్నాం మనం ఇవన్నీ? భక్తుల మాధ్యమంగా మనం కృష్ణని పిలుస్తున్నప్పుడు కృష్ణకి చాలా నచ్చిద్దంట అలా పిలిచినప్పుడు. అంటే కృష్ణని పిలుస్తున్నాం అండ్ తన భక్తుల్ని గూడా గుర్తు చేస్తున్నాం గదా! కృష్ణకి. చాలా ఇష్టపడతారంట కృష్ణ. మనం భక్తుల మాధ్యమంగా పిలిచినప్పుడు. అలానే వాసుదేవ అన్నది కూడా ఒక పదం అన్నమాట. వసుదేవుడు కూడా వసుదేవ, దేవకి కూడా భగవంతుని యొక్క గొప్ప భక్తులన్నమాట. సో, వాళ్ళ రూపంగా మనము వాసుదేవ అని పిలుస్తున్నప్పుడు వసుదేవుని మాధ్యమంగా పిలుస్తున్నాం కాబట్టి కృష్ణకి నచ్చిద్దన్నమాట. ఎప్పుడు కూడా మనం భక్తుల రూపంగా భక్తులని సంబోధిస్తూ కృష్ణని పిలిచినప్పుడు కృష్ణ చాలా ఇష్టపడతారు, ప్రీతి చెందుతారు. సో, అదొక హరే పాయింట్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మనం పంచతత్వ మంత్రం జనరల్ గా చాంటింగ్ చేసే ముందు చెప్తున్నాము. అందులో ఏమైనా తప్పులు ఉంటే మన్నించమని. కానీ యాక్చువల్ గా అందులో ఇప్పుడు మామూలుగా మనం ఏ పూజలు చేసినా గానీ తెలిసి తెలియక చేసిన తప్పులని జనరల్ గా తెలుగులోనే ఉంటుంది. కానీ ఇది పంచతంత్ర మంత్రంలో కృష్ణ చైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర కొంచెం దాని మీనింగ్ చెప్తారా మాతాజీ? మొత్తం అన్ని కలిపి వచ్చాయి కదా, ఎక్కడ అనేది మనము ఎక్కడ క్షమాపణ అడుగుతున్నాం అనేది కూడా నాకు అర్థం కాలేదు అందుకని. ఓకే. ఓకే. అంటే ఇక్కడ స్పెసిఫిక్‌గా మనము మీరన్నట్లు ఏదన్నా పూజా క్రతువు చేసినప్పుడు లాస్ట్‌లో మనమంతా చెప్తాం. సో, తెలిసి తెలియక అపరాధాలు జరుగుంటే మన్నించండి అని చెప్పి అట్లా ఏదన్నా ఒక శ్లోకాలో గాని మనం ఇట్లా ఈ మీనింగ్ వచ్చేలాగా గాని ఉంటుంది గదా! ఇక్కడ ఎందుకు లేదు అలాగా? ఇక్కడ ఓన్లీ నామాలే చెప్తున్నాం గదా అని అంటారా? అంతే మాతాజీ, అదే మాతాజీ. ఓకే. ఓకే. సో, పంచతత్వ ఏంటంటే మాతాజీ కృష్ణ చైతన్య, నిత్యానంద, అద్వైత,
గదాధర, శ్రీవాస ఈ 5గురిని పంచతత్వ అంటారు. సో వీళ్ళ 5గురు కూడా వీళ్ళ 5గురే ఇంకా చాలా మంది గౌరాంగ మహాప్రభు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హరినామాన్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికొచ్చారు మాతాజీ. సో చైతన్య మహాప్రభు వచ్చిందే హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ అందించడానికి. వాళ్ళల్లో హ్మ్. ముఖ్యమైన వాళ్ళు ఈ 5గురనమాట. పంచతత్వ అంటారు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి కూడా నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. మాకొక్క భిక్ష పెట్టండి. మీరు హరినామం జపించండి. మీరు హరినామం జపించండి అని చెప్పి వాళ్ళెళ్లి మొరపెట్టుకునేవారనమాట. మాకింకేమి వద్దు. మీరొక్క హరినామం జపించండి. నేను మీ దాసుడినయిపోతాను అని చెప్పి నిత్యానంద ప్రభు చెప్పేవారనమాట. అంటే మీరు హరినామం జపిస్తే నేను మీ దాసుడినయిపోతాను. నన్ను ఎట్లా అయినా వాడుకోవచ్చు అని అంటారనమాట. అంటే ఎంత కృపని చూపిస్తున్నారంటే హరినామాన్ని మనకిచ్చేస్తూ, ఒక్క హరినామాన్ని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మనం గోలోక్కి వెళ్ళిపోవచ్చు మాతాజీ. సో, ఆ హరినామం యొక్క గొప్పతనం మనకి తెలియజేసింది వీళ్ళు. సో, వీళ్ళకి ఎంత కృప ఉంటుందంటే, హరినామానికి కొన్ని అఫెన్సెస్ ఉంటాయి మాతాజీ. అంటే జాగ్రత్తగా చేయాలి మనం హరినామం చేసేటప్పుడు కూడా. ఒకవేళ ఏదన్నా మనం బై మిస్టేక్ జరిగినా కూడా, ఈ పంచతత్వ యొక్క కృప ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఆ అనర్థాలు మన పైన రాకుండా మనకి ఆ కృపని ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళొచ్చిందే వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ వాళ్ళ ఇన్‌కార్నేషన్ ఇక్కడ వచ్చిందే హరే కృష్ణ మహామంత్రాన్ని వ్యాప్తి చేయడానికి. సో, మనం వాళ్ళ మాధ్యమంగా వెళ్ళినప్పుడు పంచతత్వ మంత్రం చెప్పినప్పుడు, మనం తెలిసి తెలియక ఏదన్నా పొరపాట్లు చెప్పిస్తున్నా గానీ, వాళ్ళ కృప తోడవుతుంది మాతాజీ అక్కడ. సో, ఇక్కడ స్పెసిఫిక్‌గా మనం ఏదన్నా తప్పులు చేస్తే క్షమించండి అని శ్లోక రూపంగా మనం ఆ మాటల రూపంగా అడగకపోయినా గూడా, పంచతత్వ యొక్క మెయిన్ నేచరే మనకి హరినామాన్ని ఇచ్చేస్తున్నారు. అంత కృప ఇస్తున్నారు. సో, మనం హరినామం జపిస్తున్నప్పుడు ఏదన్నా తప్పులు జరిగినా గూడా, వాళ్ళ యొక్క కృప వల్ల ఆ అనర్థాలనేవి ఇది కాకుండా ఉంటాయని చెప్పి అంటారు మాతాజీ. ఓకే మాతాజీ. అందుకేనా అది 5గురితో పాటు లాస్ట్‌లో గౌరవ భక్త ఆ! ఎవరైతే గౌరవ. చేస్తారో వాళ్ళందరినీ గౌరవ భక్తుల కింద హ్మ్. ట్రీట్ హ్మ్. చేస్తున్నారు. యెస్ మాతాజీ. ఓకే. థాంక్ యూ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. మనకి ఆహ్, శ్రీమద్ భగవద్గీత అంతా అయ్యాక ఫైనల్‌గా ఒక శ్లోక ఉంటుంది. అంటే మొత్తం ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటే ఏం చెప్తారు తెలుసా మీకు? ఐడియా ఉందా? ఎప్పుడైనా విన్నారా? లేదు భగవద్ మాతాజీ. సో ఏమంటారంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటారు. సో కృష్ణ అంతా చెప్పాక ఇంకా అర్జునకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఏం చెప్తారంటే అన్ని ధర్మాలు విడిచిపెట్టి నా శరణు పొందు. అదే హైయెస్ట్ ధర్మము. అట్లా నువ్వు శరణు పొందినప్పుడు ఇంకా మిగిలిన వచ్చే పాపాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు. సో ఇదేంటంటే కృష్ణకి శరణు పొందడం అనేది భగవద్గీత యొక్క ఆహ్, ఒక పాయింట్ ఆగింది అనుకున్నట్లయితే, శ్రీమద్ భాగవతము అక్కడి నుండి కంటిన్యూ అయ్యి, మనకి శ్రీమద్ భాగవతం లాస్ట్ శ్లోకాలో ఏమొస్తుంది తెలుసా? నామ సంకీర్తనం యస్య సర్వ పాప ఒక్క నిమిషం నాకు గుర్తు రావడం లేదు. చూస్ నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ శమన స్థం నమామి హరిం పరం అంటారు. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా! నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ శమన తం నమామి హరిం పరం అంటారు. I offer my respectful obeisances to the Supreme Lord Hari, the congregational chanting of holy names, whose holy names destroy all sinful reactions, and the offering of obeisances unto whom relieve all material sufferings. మొత్తం శ్రీమద్ భాగవతం 12 స్కందాలంతా చెప్పాక మనకేమంటున్నారు? నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం. సో, నామ సంకీర్తనం వల్ల సర్వ పాపాలన్నీ గూడా పోతాయి. అండ్ ప్రణామో దుఃఖ శమన తం నమామి హరిం పరం. అండ్ నామము అండ్ ప్రణామము గురించి చెప్తారనమాట. అంటే ఇంత భగవద్గీత అయ్యాక నువ్వు నాకు సరెండర్ అవ్వు అని కృష్ణ చెప్తున్నారు. నెక్స్ట్ భగవద్గీతకి నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే శ్రీమద్ భాగవతం. సో, శ్రీమద్ భాగవతం అంతా అయ్యాక ఏం చెప్తున్నారు? నామమే అన్నిటికి కూడా సర్వ పాపాలన్నిటిని కూడా ఉపశమనం చేసేది. సర్వ పాపాల్ని తొలగించేది హరే కృష్ణ మహామంత్రం. నామమే, హరినామమే. దాంతో పాటు భగవంతునికి మనం ఏదైతే దండవత్ ప్రణామం చేస్తామో, ఆ ఒబేసెన్సెస్ ఇస్తామో, ఈ 2 చేసినప్పుడు అంటే ఈ మొత్తం భాగవతం యొక్క ఎసెన్సే మనకేంటంటే
నామము, ప్రణామం అన్నమాట. భగవంతుని నామం చెప్పడము, భగవంతుడికి ప్రణామం చేయడం అంటారనమాట. సో, ఆ నామాన్ని మనకి ఈజీగా అందరికీ గూడా అంటే నువ్వు భగవద్గీత చదివావా, భాగవతం చదివావా ఇదేమీ ఇది లేకుండా అందరికీ ఇవ్వడానికి ఈ పంచతత్వ మొత్తం అందరూ కూడా ఆ గౌర భక్త అందరూ ఆ బృందంలో ఉన్న వాళ్ళందరూ కూడా తోడ్పడ్డారు కాబట్టే, వాళ్ళ కృప ద్వారా మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు ఎలాంటి అపరాధాలు అనేవి ఉండవు అంటారు మాతాజీ. అండ్ మనం కూడా జాగ్రత్త పడాలి. హరినామం చెప్తున్నప్పుడు 10 అఫెన్సెస్ అనేవుంటాయి. వాటి జోలికి వెళ్ళకుండా కూడా మనం కాషియస్‌గా ఉండాలి. ఓకేనా థ్యాంక్ యూ మాతాజీ? మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. స్వప్న మాతాజీ, రాజు ప్రభుజీ మీరు మ్యూట్‌లో ఉన్నారు ప్రభుజీ. హరే ధన్యవాదాలు కృష్ణ. మాతాజీ. ధన్యవాదాలు ప్రణామం. హరే కృష్ణ. మాతాజీ, మనము ఇప్పుడు భక్తి చేయాలంటే ఏబిసిడి కంపల్సరీ అని చెప్పారు. తర్వాత ఈ ఏబిసిడిలో మనము మార్నింగ్ హారతి కానీ నైవేద్యం పెట్టడము, పూజ చేయడము, శ్రవణము, కీర్తనము, ఇక్కడ భక్తులు సాంగత్యం చేయడము, టెంపుల్ సేవ, నగర సంకీర్తన, తర్వాత మనం ఆన్లైన్ క్లాసులు వినడము, మినిమం 16 మాలలు జపం చేయడము, వీటన్నిటికీ మనకు ఒక 24 అవర్స్‌లో 18 అవర్స్ తీసుకున్నట్టయితే టైం కుదరడం లేదు అది. అవన్నీ చేయాలంటే. మళ్ళీ అవన్నీ చేయాలంటే ఇప్పుడు మనం చేసే కర్తవ్యం అంటే ఏదైనా ఉద్యోగం చేసేది కానీ, దాన్ని పక్కన పెట్టి గాని మనము ఫ్యూచర్‌లో చేయొచ్చా? మనకు ఒకవేళ ఇన్‌కమ్ అట్లా ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు వాటిని వదిలేసి కూడా దాంట్లో మనము పాల్గొనొచ్చా? లేదంటే ఎట్లా దాన్ని మనం టైంని అడ్జస్ట్ చేసుకోవాలా? అనేది అసలు అన్నీ చేయాలంటే టైం అస్సలు కుదరడం లేదు. మెయిన్ ఆన్లైన్ క్లాసులు వినడానికి మనకు 2, 3 అవర్స్ ఉంటుంది. అది వినడం కష్టమవుతుంది. జపం చేయడానికి మనకు 2 గంటల సేపు మినిమం 16 మాలలు అవుతుంది. వాటిని టైం మేనేజ్ చేసుకోవాలంటే మన ధర్మాన్ని, కర్తవ్యాన్ని పక్కన పెట్టొచ్చు. మనకు కృష్ణుడు మనకు నిన్న చెప్పుకునే దాంట్లో ఖచ్చితంగా మనము మన యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే నన్ను కొలవండి అని చెప్పారు. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు మాతాజీ? ఓకే. సో, మీరడిగిన క్వెషన్ జనరల్‌గా అందరికీ ఉంటుంది ప్రభుజీ. కన్సర్న్ అనేది అందరికీ వర్తిస్తుంది. అవును మాతాజీ. సో, మాకు టైం కుదరడం లేదు. ఎట్లా మేనేజ్ చేయాలి అనేది మాత్రం అందరికీ కామన్‌గా ఉండే కన్సర్న్ ప్రభుజీ. ఒకటి మన విద్యుక్త ధర్మాల్ని పక్కన పెట్టి భక్తి చేయాలా అంటే, అది నాట్ పాసిబుల్ ప్రభుజీ. అలా చేయమని ఎవరు కూడా సజెస్ట్ చేయరు. సో, ఒకటి ఏం చేయగలరంటే, ఒకవేళ మన విద్యుక్త ధర్మం ఏదైతే అనుకుంటున్నామో, అది నిజంగా చాలా టైం కన్జ్యూమ్ చేస్తుందనుకోండి. అంటే రోజులో 10 గంటలు కష్టపడాల్సింది మనము 16, 17 గంటలు మన విద్యుక్త ధర్మం పేరుతోనే కష్టపడుతున్నామంటే మాత్రం అక్కడ ఆలోచించాల్సిన విషయమే ప్రభుజీ. ఎందుకంటే విద్యుక్త ధర్మం చేయాలి కరెక్టే. కానీ అంతకన్నా గొప్పదైన ధర్మం ఏంటి అంటే, మనకున్న పరో ధర్మం ఏంటి అంటే భగవద్భక్తి చేయడం. సో, మనకున్న వృత్తి వ్యాపారాలు భగవద్భక్తికి చేసుకోవడానికి మనకి తోడ్పడడం లేదు అంటే, మనం లైఫ్‌లో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవాలి. నిజంగా ఇట్లాంటి జాబ్ నేను నా కోసం అంటే ఆత్మ లెవెల్‌లో భక్తి చేస్తేనే గదా! ఆత్మకి ఫీడ్ అనేది మనం అనుకున్నాం ఇంతకుముందు క్లాసెస్‌లో. సో, మాతాజీ. దానికి మనం టైం ఇవ్వలేకపోతున్నాము అంటే మాత్రం, మన జాబ్ గాని, వ్యాపారం గాని మనం ఏదైతే పని చేస్తున్నామో, అందులో అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ప్రభుజీ. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈస్ వెరీ, వెరీ రేర్. చాలా, చాలా అరుదైన అవకాశం. సో, ఇట్లాంటి అరుదైన అవకాశంలో రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళేలాగా మనం ప్రయత్నం చేయాలి. సో, దానికోసం మనకు ఇప్పుడు మనం చేస్తున్న పని చాలా టైం తీసుకుంటుంది అంటే మాత్రం ఆలోచించి నిజంగా ఇంత టైం తీసుకునే జాబ్ నేను చేసి ఇంత సంపాదించాల్సిన అవసరం ఉందా? అని ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ మనం చేసే జాబ్ అనేది అంత టైం తీసుకోవడం లేదు. మామూలుగా మనం 8-10 అవర్సే మనం చేసుకుంటున్నాము. కరెక్ట్‌గానే ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పనేంటంటే, ఎక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో, మనం ఇంకేదన్నా భక్తికి సంబంధించింది కాకుండా ఇంకేదన్నా విషయాల్లో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నామా? అంటే ఫ్యామిలీకి టైం ఇవ్వాలి కాదనడం లేదు. మనం మన ఫ్యామిలీ, మన పిల్లలతో గానీ, మన భార్య, భర్త, ఇంట్లో వాళ్ళతో గూడా టైం ఇవ్వాలి. కానీ ఇది కాకుండా మనకి ఇప్పుడున్న మేజర్ డిస్ట్రాక్షన్ ఏంటి అంటే సోషల్ మీడియా ప్రభుజీ. అంటే నేనిది మీ ఒక్కరికి మాత్రమే చెప్పడం లేదు ఆన్సరు. ప్రతి ఒక్కళ్ళకి ఎవరెవరైతే టైం అన్న అందరికీ వర్తిస్తుంది. సో, అందరికీ వర్తించేలా చెప్తున్నాను ఆన్సరు. సో, సోషల్ మీడియా అనేది మనకి తెలియకుండానే చాలా అంటే చాలా టైం వేస్ట్ చేస్తుంది. ఇదొక్కటి మన చేతిలో ఉంది అంటే, మనకి ఎంత టైం వేస్ట్ అయిపోతుంది అనేది మనం రియలైజ్ అవ్వమనమాట. సో, చాలామంది గొప్ప డివోటీస్ ఏం చేస్తూ ఉంటారంటే
ద టైమ్ దట్ దే గివ్ టు మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్ వీటిని చాలా రిస్ట్రిక్టెడ్‌గా వాడతారనమాట. అంటే రోజులో ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే నేను సోషల్ మీడియాలో ఉంటాను. అంటే హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్. అది కూడా వాళ్ళెందుకుంటారు అంటే, వాళ్ళు డివోటీస్ కన్సర్న్స్‌ని అడ్రెస్ చేయడానికి. కొంతమంది మెయిల్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాట్సాప్‌లో క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, వాటికి ఆన్సర్ ఇవ్వడానికి మాత్రం కొంత టైమ్‌ని పెట్టుకొని, ఆ టైమ్‌ని రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. లేదు అంటే మెల్లిమెల్లిగా అదేం చేస్తది అంటే, ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా మనం ఏం చేస్తూ ఉంటాము, జనరల్‌గా మనకేదో నచ్చిందని చెప్పి ఒక షార్ట్ చూస్తాం. అది భక్తి గురించే అయ్యుండొచ్చు. మేబీ అంటే భౌతికంగా కాకపోయుండొచ్చు. భక్తి గురించే చూస్తుండొచ్చు. ఏమైద్ది ఇది నచ్చిందని చెప్పి మళ్ళీ ఇంకో షార్ట్ చూస్తాం. ఇది నచ్చిందని ఇంకో షార్ట్ చూస్తాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమైద్దంటే మెల్లిమెల్లిగా ఒక గంట పాటు కూర్చున్నామనుకోండి. గంటలో మనం ఎన్ని షార్ట్స్ చూసాము, మనం ఏం నేర్చుకున్నాం అనేది మనకి రిజిస్టర్ అవ్వదు. ఇది ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? చాలా సార్లు మాతాజీ. షార్ట్స్‌తో వచ్చే పని ఇదే మాతాజీ. అన్నమాట. 1, 2 నిజమే. చూసి ఆగము. వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఓకే. భక్తి గురించే కదా చెప్తున్నారు. విందాం అని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ గంట తర్వాత మనం ఏం విన్నాము, మనం అది ఏమన్నా చేంజ్ చేసుకోగలమా మన జీవితంలో అనేది కూడా ఉండదన్నమాట. దానికన్నా గూడా ఒక క్లాస్ సీరీస్ పెట్టుకొని, ఆ క్లాస్ అనేది నేను రోజులో అరగంట మాత్రమే టైం ఇవ్వగలను. సో, ఇవాళ ఈ అరగంట వింటాను. ఈ అరగంటలో నేను ఈ 10 పాయింట్లు రాసుకున్నాను. వీటి పైన నేనెలా వర్కౌట్ చేయగలను అని సిస్టమాటిక్‌గా పెట్టుకున్నప్పుడు ఏమైతదంటే, మనకి టైం సేవ్ అయిద్ది. విన్న దానికి, చదివిన దానికి మనం మార్పు అవలంబించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ప్రభుజీ. సో, అందరికీ కూడా ఎక్కువ టైం ఇవ్వడం కుదరదు ప్రభుజీ. ఎక్కువ టైం గూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుజీ ఇనీషియల్‌గా. మెల్లిమెల్లిగా మనకి ఎట్లా మేనేజ్ చేయాలి అనే శక్తి గూడా కృష్ణ ఇస్తారు. బట్ ఇనీషియల్‌గా 2 అవర్స్ జపానికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ రీడింగ్, హాఫ్ అన్ అవర్ లిజనింగ్ పెట్టుకోండి అంతే. అంటే ఇప్పుడు మన క్లాస్ 1 అవర్ జరుగుతుంది గదా! అని క్వెషన్ అడిగితే, ఒకవేళ మీకు కుదరడం లేదనుకోండి, హాఫ్ అన్ అవరే వినండి. అంటే మిగిలిన టైమ్ మీరెప్పుడైతే ఇంక జర్నీలో, ట్రావెల్‌లో ఉంటారో, అప్పుడు పెట్టుకొని రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ వినండి. అంటే నియమంగా మాత్రం ఒక 3 అవర్స్ ఇవ్వడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ బిజీగా ఉన్నారు వేరే పనుల్లో అని. మెల్లిమెల్లిగా ఏమైతదంటే కృష్ణ మనకి ఎట్లా మేనేజ్ చేసుకోవాలి మిగిలిన టైమ్‌ని కూడా అనే శక్తి మనకి ఇస్తూ ఉంటారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకున్న పనులు అంటే మనం చేసే వృత్తి వ్యాపారాలు నిజంగా ఎక్కువ టైం తీసుకుంటున్నట్లయితే అంత టైం మనం ఇవ్వాలా లేదా అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు అంత టైం ఇవ్వడం లేదు. నేను కరెక్ట్‌గానే చూసుకుంటున్నాను. 8-10 అవర్స్‌లో నా పని అయిపోతుంది డైలీ పని. బట్ స్టిల్ ఇంత మిగిలిన వాటికి నేను టైం ఇవ్వలేకపోతున్నానంటే, భక్తిలో కూడా ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇనీషియల్‌గా మనం. 2 అవర్స్ జపము, ఒక హాఫ్ అన్ అవర్ రీడింగ్, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ మనం లిజనింగ్ పెట్టుకున్నామంటే చాలు సరిపోతుంది. ఆ పెట్టుకున్నది మనం సిన్సియర్‌గా కూర్చొని ఇది కూడా నాకు ఇంపార్టెంటే అని ఎప్పుడైతే మనం దాన్ని అంత సిన్సియర్‌గా, అంత శ్రద్ధగా వింటామో ఆహ్, మనం భక్తికిచ్చిన 3 గంటల టైంలోనే మనకి చాలా మార్పనేది వస్తూ ఉంటుంది ప్రభుజీ. అండ్ ఇంకొకటి యెస్ మాతాజీ. సోషల్ మీడియాకి ఇవ్వాల్సిన టైం అనేది రిస్ట్రిక్ట్ చేసేసుకోండి. చాలా మంది డివోటీస్ డివోటీస్ ఇవాళ ఒక ఒక హై స్థాయిలో ఉండి వాళ్ళ డివోషన్‌ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఈ సోషల్ మీడియాకి చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉంటారు. అండ్ ఇంకొకటేంటి అంటే, మనకి ఈ సత్వగుణాలు ఇవన్నీ టైమ్స్ ఉంటాయి గదా డేలో. సో, నైట్ టైమ్ అనేది త్వరగా పడుకొని, మార్నింగ్ అనేది ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి. సో, మీరందరూ అలా చేసేవాళ్ళే. బట్ జనరల్‌గా చెప్తున్నాను కాబట్టి ఈ పాయింట్ గూడా చెప్తున్నాను. మార్నింగ్ లేచినప్పుడు ఏమైతది అంటే ఏమంటారు అంటే మన పని ఆహ్, ఈవెనింగ్స్ చేసినప్పుడు ఒక 2 గంటలు పట్టే పని, అదే మనం బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అరగంటలో అయిపోతుంది అంటారు. సో, జపానికి గూడా చూడండి, యెస్ మాతాజీ. జపం మనం ఎర్లీ మార్నింగ్ అవర్స్ చేస్తున్నప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే, మన మైండ్ ఇంకా వెళ్ళలేదు గదా! భౌతికం జగత్తులోకి ఇంకా విషయాలనేవి వెళ్ళలేదు. మనం హాయిగా నిద్రపోయి ఒక 6, 7 అవర్స్ మనం పడుకొని లేచుంటాం గాబట్టి, మైండ్‌లో అక్కర్లేని ఆలోచనలనేవి అంత ఎక్కువ ఉండవనమాట. డిస్ట్రాక్షన్స్ ఎక్కువుండవు. సో, ఆ టైంలో జపం చేయడం మొదలుపెట్టేసామంటే, మైండ్ అటు ఇటు లాగడం అనేది కొంచెం తక్కువుంటుంది. లాగదు అని చెప్పను. లాగుతది. బట్ స్టిల్ తక్కువుంటుందనమాట. సో, మనం జపానికి పెట్టే ఎఫర్ట్ అనేది కూడా చాలా తక్కువగా, ఈజీగా అయిపోతుందనమాట. సో, ఇట్లాంటి కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నప్పుడు ఏమైతది అంటే, మనకి టైమ్ అండ్ ఎనర్జీ 2 సేవ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ప్రొడక్టివ్‌గా పెట్టుకోవడానికి పాసిబుల్ అవుతుంది ప్రభుజీ. యెస్ మాతాజీ. ఆ! థాంక్ యూ మాతాజీ. మాతాజీ అంటే ఇప్పుడు ఎంప్లాయీస్‌కి హాలిడేస్ ఉంటాయి. ఆ రీడింగ్ అన్నటువంటిది హాలిడేస్‌లో చాలా ఎక్కువ టైమ్ వినియోగించుకుంటే యాహ్! ఉపయోగపడుతుంది మాతాజీ. అది అదొకటి. గూడా కరెక్ట్. అవును. అది హ్మ్. గూడా కరెక్టే ప్రభుజీ. అంటే డైలీ నేను ఎక్కువ చేయలేకపోతున్నాను, ఇంతే చేస్తున్నానన్నప్పుడు వీక్లీ టార్గెట్స్ పెట్టుకుంటారు ప్రభుజీ కొందరు. సో, అదే. వీక్లీ టార్గెట్స్ పెట్టుకొని ఏం చేస్తారంటే, సరే నేను వారంలో నేను 10 నిమిషాలు, 15 నిమిషాలే ఇవ్వగలుగుతున్నా. సో, సాటర్‌డే, సండే నాకు కుదురుతుంది కదా! అప్పుడు నేను ఒక గంట సేపు కూర్చుంటాను.
సో గంట సేపు కూర్చొని నేను ఏదైతే కవర్ చేయాలనుకున్నానో అది కవర్ చేస్తాను అని చెప్పి పెట్టుకోవచ్చు ప్రభుజీ. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ అడ్జస్ట్మెంట్స్ ప్రభుజీ, అంతే భక్తి అనేది. మనం భక్తికి ప్రయారిటీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏదో ఒక విధంగా టైం తీసుకోవడానికి కుదురుతుంది. సో టైం మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ప్రయారిటీ మేనేజ్మెంట్ అంటారు ప్రభుజీ. మనకి లైఫ్లో ఏదైతే ప్రయారిటీ అనుకున్నామో దానికి ఖచ్చితంగా టైం తీస్తాం. సో మనం భక్తికి ప్రయారిటీ ఇవ్వాలి అని ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో టైం అనేది తీయగలుగుతాం. మేబీ వేరే భక్తులు ఎక్కువ టైం తీయగలుగుతున్నారు, నేనంత తీయలేకపోతున్నాను అనేది ఉండొచ్చు. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్, వాళ్ళ లైఫ్లో నడిచేవి వేరే ఉండొచ్చు, మన లైఫ్లో నడిచేవి వేరే ఉండొచ్చు. సో అలా కంపేర్ చేయకుండా మన లైఫ్లో ఒకప్పుడు నేను ఎంత చేశాను, ఇప్పుడు నేను ఎంత చేస్తున్నాను, నేను బెటర్ అవుతున్నానా లేదా, ఎప్పుడు కూడా కంపారిజన్ మనతో మనం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం అడ్వాన్స్ అవ్వడానికి ముందు ఉంటుంది. ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా. నాకు కూడా టైం దొరికినప్పుడు వాళ్ళలాగా నేను చదువుతూ ఉండాలి, వాళ్ళలాగా నేను క్లాసెస్ వింటూ ఉండాలి, విని నోట్స్ రాసుకుంటూ దాన్ని అవలంబించుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇలా ప్రయత్నాలు చేయొచ్చు ప్రభుజీ. మేబీ డైలీ పాసిబుల్ కాకపోవచ్చు, మీకు హాలిడేస్ కానీ వీకెండ్స్ కానీ దొరికినప్పుడు కొంచెం ఎక్కువ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మొన్న భగవద్గీత అవి సర్టిఫికేట్స్ ఇచ్చారు కదా మాతాజీ, అవి నేను తీసుకోలేదు. అంటే ఆన్లైన్ లో అయినా ఇస్తా ఉన్నారు కదా. అది మీకు మెసేజ్ పంపించాం కదా మాతాజీ, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి అన్ని గ్రూప్స్ లో మెసేజెస్ వచ్చాయి కదా. సో థర్డ్ మార్చ్ లాస్ట్ డేట్ అని కూడా పెట్టాము. చాలా మంది రిజిస్టర్ అయ్యారు కూడా ఆన్లైన్ లో. అవునా మేడం, నేను చూసుకోలేదు మాతాజీ, నేను ఇప్పుడు చూస్ చేసుకుంటాను. ఇప్పుడు అది మరి ఫామ్ ఓపెన్ ఉందో లేదో నాకు తెలియదు మాతాజీ. సో థర్డ్ అనేది లాస్ట్ డేట్ అన్నారు. సో ఈ గ్రూప్ లో వచ్చే మెసేజెస్ మీరు కొంచెం చూస్తూ ఉండాలి. ఎందుకంటే మేబీ మీరు ఎన్ని గ్రూప్స్ లో ఉన్నారో నాకు తెలియదు, బట్ SGR 11 గ్రూప్ మీకు ఏదైతే SGR 11 ఆ గ్రూపే మేడం ఫస్ట్ నుండి. ఆ గ్రూప్ లో వచ్చే మెసేజెస్ అనేవి మీరు కొంచెం చూసుకుంటూ ఉండాలి. అంటే ఓకే మాతాజీ. ఒక గ్రూప్ అయినా కానీ అంటే ఏదైతే ఇంపార్టెంటో అదే పంపిస్తాం కాబట్టి అది చూసుకుంటూ మాతాజీ. ఓకే మాతాజీ. 4 టైమ్స్ పంపించాం. మీరు ఎవరెవరైతే రిజిస్టర్ అవ్వలేదో అంటే సర్టిఫికేట్ తీసుకోలేదో వాళ్ళు ఆన్లైన్ లో ఈ ఫామ్ ఫిల్ చేసినట్లయితే ఒక 15 days లో మీకు సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పి మేము పంపించాం మాతాజీ. ఓకే మాతాజీ, నేను చూసుకోలేదు. గ్రూప్స్ చూసుకుంటూ ఉండండి మాతాజీ. అట్లీస్ట్ గ్రూప్ ఫాలో అయినా కానీ అన్ని ఇన్ఫర్మేషన్ ఇందులో వస్తూ ఉంటాయి మీకు. మరి మళ్ళీ మనం తీసుకోవాలి అనుకుంటే ఏదైనా ఆప్షన్ ఉంటుందా మాతాజీ? మరి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఉప్పుగూడకు వెళ్ళినప్పుడు అట్లా తీసుకోవాలి మాతాజీ. మరి ఎప్పుడు సరే మాతాజీ అయితే చూడండి మాతాజీ. మాతాజీ ఆ సర్టిఫికేట్ పోస్టల్ లో వస్తుందా? పోస్టల్ కాదు ప్రభు, డిజిటల్ సర్టిఫికేట్ ఆన్లైన్ లో వస్తుంది మీకు అంతే. నేను రిజిస్టర్ అయ్యాను, భక్తి అట్ హోమ్ రిజిస్టర్ అయ్యాను, నాకు రాలేదు మాతాజీ. మీరు సర్టిఫికేట్ కావాలి అని చెప్పి ఫామ్ ఫిల్ చేశారా? ఫిల్ చేశాను. ఫిల్ చేస్తే ఒక 15 days, 3rd నుంచి 15 days వరకు టైం పడుతుంది అని చెప్పి పెట్టాం అందులో మెసేజ్ లో. ఎందుకంటే ఎవరెవరు అటెండ్ అయ్యారు ఏంటి అన్నది కూడా వెరిఫై చేసుకుని సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక నెక్స్ట్ ఇంకొక 10 days లో మోస్ట్లీ వచ్చేస్తాయి ప్రభుజీ. ఇప్పటికి 5 days అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 10 days లో వస్తాయి. ఓకే ప్రభుజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? మాతాజీ నా సర్టిఫికేట్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి మాతాజీ? మీరు మరి పర్సనల్ సర్టిఫికేట్ అడిగారు కదా మాతాజీ. అవును మాతాజీ. మరి మీరు ఎప్పుడైతే టెంపుల్కి వస్తారో లేకపోతే ఎప్పుడైనా కలుస్తారో అప్పుడు తీసుకోవాలి మాతాజీ. మరి సరే, నేను మీకు తర్వాత మెసేజ్ పెడతాను మాతాజీ. ఓకే మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి భగవద్గీత ఇప్పటిదాకా విన్నదానిపైన కానీ? ఏ రోజుకి వచ్చిన ఆ రోజు అయిపోతుంటాయి మాతాజీ. అట్లా అయితే పర్వాలేదు, బట్ ఏమన్నా ఉంటాయని ఐ థాట్ ఓకే ఇప్పటిదాకా జరిగాయి కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అసలు జరగలేదు కదా అని చెప్పి ఇవాళ పెడదామన్న ఒక చిన్న ఆలోచన అనిపించింది. ప్రయత్నం చేస్తున్నా మాతాజీ. అంటే నేను ప్రభుత్వం చెప్పాక ప్రతిదీ కూడా 1-2 సార్లు వింటున్నాను, రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. అదే బుక్ అక్కడ ఉంది కాబట్టి చిన్న చిన్న పేపర్లో రాస్తే ఏమవుతుంది మాతాజీ, మిస్ అయిపోతున్నాను నేను. అందుకని కొన్ని పాయింట్స్ అయితే నేను కర్మ అవి రాసుకుని పెట్టుకున్నాను.
కొన్ని ఫాలో అవుతున్నా మాతాజీ. కానీ చెప్తున్నా కదా మాతాజీ, చెప్పడానికి భయం. ఎందుకో సందిగ్ధంలో మరి ఇదివరకులాగా చెప్పలేకపోతున్నాను. ట్రై చేస్తున్నాను మళ్ళీ కూడా. మళ్ళీ ఫస్ట్ లాగా అన్ని చదవడానికి, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సో, భక్తి గురించి ఎవరైనా అడిగితే మీకు చెప్పడానికి పాసిబిలిటీ అవుతుందా? ఎవరికైనా చెప్పగలుగుతున్నారా? అసలేం జేస్తున్నారు మీరంతా? ఎప్పుడూ జపమాలలో చేయి పెట్టుకొనుంటారు, చాంటింగ్ జేస్తున్నారు, క్లాసులు వింటున్నారు, భగవద్గీత అంటున్నారు. అసలేం చేస్తున్నారు మీరు అని క్వెషన్ అడిగినప్పుడు మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారా? షూర్ మాతాజీ. చేస్తున్నా. మాతాజీ. అది చేస్తుంటే ఫైన్. వెల్ అండ్ గుడ్. మనకి శ్రీ రిషికేష్ ప్రభుజీవి ఏ టు జెడ్ బెనిఫిట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ అని చెప్పి సిరీస్ జరిగిందనమాట. అది అన్ని అంటే ఒక్కొక్క లెటర్‌ని తీసుకొని కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఉంటే మనకి ఏది వస్తుంది, ఏది పోతుంది అన్న కాన్సెప్ట్‌లో ప్రభుజీ సీరీస్‌ని డిజైన్ చేశారు. సో, ఆ క్లాసెస్‌లో ఏంటంటే ఒక్కొక్క లెటర్‌తో ఏ అనే లెటర్‌తో మనకి ఏమేమొస్తాయి, ఏమేం పోతాయి. బి అనే లెటర్‌తో కృష్ణ చైతన్యంలో ఉంటే ఏమేం పెరుగుతాయి, ఏమేం తగ్గుతాయి. ఇట్లా అన్ని లెటర్స్‌కి చెప్పారనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద లెటర్స్‌కి చెప్పారు. సో, మీకెప్పుడైనా గాని కృష్ణ చైతన్యంలో నేను ఎదుగుతున్నానా? లేదు నేను తగ్గిపోతున్నానా? నేను భక్తిలో ముందుకెళ్తున్నానా? వెనక్కి వెళ్తున్నానా? ఇట్లాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మీకు ఆ సీరీస్ అనేవి ఆన్సర్‌గా ఉంటాయి. సో, మీకెప్పుడైనా టైం దొరికినప్పుడు ఫ్రీ టైమ్‌లో నాకలా తెలుసుకోవాలని ఉన్నప్పుడు మాత్రం ఆ సీరీస్ వినండి. బావుంటుంది. ఓకేనా? ఎలా ఓకే మాతాజీ మాతాజీ. ఒక్కసారి చూడండి. హరే కృష్ణ. స్వాతి మాతాజీ. ఏం చెప్పారు? ఎలా ఫాలో అవ్వమన్నారు? మనకి యూట్యూబ్‌లో ప్రభుజీ చేసిన క్లాసెస్ లింక్ ఉంటుంది. నేను కావాలంటే మీకు ఇవాళ పంపిస్తాను. అందులో కొన్ని ఒక ఆల్‌మోస్ట్ ఒక 25-30 క్లాసెస్ ఉన్నట్లున్నాయి. సో, ప్రతి క్లాస్‌లో కూడా కృష్ణ చైతన్యంలో ఉంటే మనలో అంటే కృష్ణ చైతన్యంలో మనం ముందుకు వెళ్తున్నామా? లేదంటే కృష్ణ చైతన్యంలో మనం వెనకబడుతున్నామా? అనే కోణంలో క్లాసెస్ అనేవి చెప్పారనమాట. సో, ఆ క్లాసెస్ మీకు టైం దొరికినప్పుడు వింటే అసలు భక్తిలోకొస్తే ఏమొస్తుంది అని అడిగిన క్వెషన్‌కి మీరెవరికైనా ఆన్సర్ ఇవ్వచ్చు. మనం భక్తిలో ముందుకెళ్తున్నామా, వెనకబడుతున్నామా అన్న దానికి మనకి మనం చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఆ క్లాసెస్ మీరు వింటాము అంటే గనక నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. మీరు అది వినొచ్చు. బావుంటాయి ఆ క్లాసెస్. అలాగే షేర్ మాతాజీ. చేయండి మాతాజీ. ప్లీజ్ చేయండి. షూర్. చేస్తాను మాతాజీ. చేస్తాను. ఇవాళ షేర్ చేస్తాను. ఓకే. హరే కృష్ణ. స్వాతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. యాక్చువల్లీ ఈ క్లాసెస్ మార్నింగ్ గౌరీత క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పారు. ఓకే. మా ఆడపడుచుకి కూడా చెప్పాను మాతాజీ ఇలా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని. ఆమె మళ్ళీ కృష్ణ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేసి కొంచెం తనంది మైక్‌గా పెట్టుకోరా మాతాజీ? నిన్నట్లాగే కొంచెం డిస్టర్బెన్స్ లాగా వస్తుంది. మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? పర్లేదు మాతాజీ. సో తనంది కృష్ణుడు అనే ఒక శక్తి మాత్రమే, తనకి రూపం లేదు అనేసి అంది. తను యోగా పద్ధతిని పాటిస్తుంది మాతాజీ. మీరు చెప్పారు కదా మన క్లాస్లో. నాకు అది అర్థం కాలేదు మాతాజీ. వాళ్ళు ఒకవేళ శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళకి ఏ లోకంకి వెళ్తారు వాళ్ళు? ప్లస్ నేను ఆమెను ఒక క్వశ్చన్ అడిగా మాతాజీ. ఈ యోగా పద్ధతి పాటించే వాళ్ళు ప్రాణం పోతుంది అనే టైంలో శ్రీహర్ష ప్రభుజీ అన్నారు వాళ్ళు వాళ్ళ బాడీలో ఉన్న శక్తిని మొత్తము సహస్రార చక్రము అంటే తల మీద పెడతారు. అంటే అంత సాధన ఉన్న వాళ్ళు అప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాణం ఎప్పుడు వదిలేయాలో వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారు అనేసి అన్నారు. సో నేను ఆమెను అదే క్వశ్చన్ అడిగా. మీరు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పెట్టగలవా నువ్వు అని అడిగాను. అంటే లేదు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ జన్మలోకైనా చేయగలుగుతా కదా అని అన్నది. అసలు వాళ్ళు ఒకవేళ ప్రాణం వదిలేస్తే మీన్స్ శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళు అసలు ఏ లోకానికి వెళ్తారు మాతాజీ? అంటే వాళ్ళు ఎవరిని పాటిస్తున్నారు? అది అర్థం కాలేదు మాతాజీ తను మాట్లాడినప్పుడు. కొంచెం చెప్పరా? ఓకే. యాక్చువల్‌గా కృష్ణకి 3 ఫీచర్స్ ఉంటాయి మాతాజీ. కృష్ణకి బ్రహ్మజ్యోతి, పరమాత్మ అండ్ భగవాన్ అంటారనమాట.
సో భగవంతుడికి ఈ 3 ఫీచర్స్ ఉంటాయి. బ్రహ్మజ్యోతి, పరమాత్మ అండ్ భగవాన్. సో కొందరు ఏంటంటే భగవంతుడికి రూపం లేదు, నేనెళ్ళి భగవంతునితో ఐక్యమైపోవచ్చు అన్న భావనలో వర్షిప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళేంటి అంటే ఈ బ్రహ్మజ్యోతిలో కలుస్తారనమాట. ఓకే. అండ్ ఇంకొందరేంటంటే ధ్యానం చేసి ఆహ్, భగవంతుని అంటే పరమాత్మ పైన ఫోకస్ చేస్తూ వాళ్ళు పరమాత్మ రియలైజేషన్ చేస్తారు. దీన్ని అష్టాంగ యోగ అంటారు. మూడోదేంటి అంటే భక్తి చేస్తూ, భగవంతుని సేవ చేస్తూ, భగవద్ధామానికి రీచ్ అవ్వడం అనేది మూడోది. ఇప్పుడు మనం ఏ పద్ధతిలో ఉన్నాం చెప్పండి? ఫస్ట్ మూడో పద్ధతి. మనం మనం చేసేది భక్తి యోగా అన్నమాట. సో భక్తి. భగవంతునితో కనెక్ట్ అవుతున్నాం. ఏ మాధ్యమంగా కనెక్ట్ అవుతున్నాం అంటే భక్తి ద్వారా కనెక్ట్ అవుతున్నాం. రెండో చెప్పాను కదా! పరమాత్మతో వాళ్ళు కనెక్ట్ అయితారని. వాళ్ళేంటంటే జ్ఞాన రూపంలో వాళ్ళు పరమాత్మతో కనెక్ట్ అయితారనమాట. మీరు చెప్పిన మాతాజీ ఏంటంటే భగవంతునికి రూపం లేదు. ఆయన జస్ట్ శక్తి మాత్రమే, ఆయన జ్యోతి మాత్రమే. మేము ధ్యానం ద్వారా మేము ఆ జ్యోతి పైన, లైట్ పైన ఫోకస్ చేస్తూ ఉంటాం. ఇట్లాంటివన్నీ ఏంటి అంటే మాతాజీ వాళ్ళు నెక్స్ట్ లైఫ్‌లో వాళ్ళు ఏదో లోకానికెళ్ళిపోతారనేది ఉండదు మాతాజీ. ఇట్ టేక్స్ మల్టిపుల్ లైఫ్ టైమ్స్. ఆ మార్గం అనేది చాలా చాలా కష్టం. అయితే ఆ మార్గంలో పరిపక్వతొస్తే వాళ్ళెక్కడికి వెళ్తారంటే బ్రహ్మజ్యోతికి వెళ్తారు మాతాజీ. సో రూపం లేదు, నిరాకారం అని భగవంతుడికి రూపం లేదు, నిరాకారము ఆయనకి అని అనేవాళ్ళు ఆ మాధ్యమంగా వర్షిప్ చేసేవాళ్ళు వాళ్ళ జీవనాన్ని ఇది చేసేవాళ్ళు, వాళ్ళు బ్రహ్మజ్యోతిలో ఐక్యమైతారు. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎన్నో లైఫ్ టైమ్స్ కష్టపడి బ్రహ్మజ్యోతిలో కలిసినా గూడా అక్కడ ఎక్కువ కాలం ఉండలేరనమాట. అయితే ఎందుకు ఉండలేరు అంటే, మనకి జనరల్‌గా ఒక జీవకి ఏదో ఒక యాక్టివిటీ చేయడం అనేది మన నేచర్ అనమాట. మనల్ని గమ్ముగా కూర్చోమంటే కూర్చోగలమా ఆలోచించండి? కూర్చోలేం మనం. మనకెప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలి. చేసి దాని నుండి ఆనందం పొందుతూ ఉండాలి. సో, మనం ఈ భౌతిక జగత్తులో ఏం చేస్తామంటే, యాక్టివిటీస్ అన్నీ గూడా మన ఇంద్రియ ప్రీత్యార్థం చేసుకుంటూ ఉంటాం. కానీ భక్తిలో ఏమైతది అంటే, మనం యాక్టివిటీస్ చేస్తాం. దాన్ని సేవ అంటాం. ఎవరి కోసం చేస్తాము? భగవంతుని కోసం చేస్తూ ఉంటాం. సో, భగవంతుడు ప్రీతి చెందే కొద్దీ, సేవ చేసే కొద్దీ మనకి తృప్తి కలుగుతూ ఉంటుందనమాట. కానీ ఈ బ్రహ్మజ్యోతిలో కలిసిన వాళ్ళకి భగవంతునికి రూపమే లేదంటున్నారు గదా! మరింక సేవేం జేస్తారు? సేవ ఎవరికి చేస్తాం? ఒక పర్సన్‌కి చేస్తాం గదా! సేవ అనేది. సో, మనం భక్తిలో భగవంతునికి రూపముంది, సాకారమైన రూపముంది. ఆయన సచ్చిదానంద రూపం అని చెప్పి మనము అలాంటి భగవంతునికి మనం సేవ చేస్తాం. మనం బోగా వండి పెట్టడం గానీ, సో, భగవంతుని గురించి, లీలల గురించి మాట్లాడటం గానీ, లీలలు ఎవరు చేస్తారు? ఒక వ్యక్తే చేయగలరు గదా! ఏదన్నా భక్తులతో ప్రతిస్పందన గాని ఇవంతా చెయ్యాలి అంటే, ఒక వ్యక్తి రూపముండి, వ్యక్తి అయ్యుంటేనే చేయగలరు గదా! సో, భక్తి మార్గంలో భగవంతునికి రూపముంది. అది సచ్చిదానంద రూపం. మనలాంటి రూపం కాదు గానీ, సచ్చిదానంద రూపం అని చెప్పి మనం ఆహ్, ఆ విశ్వాసంతో మనం భగవంతుని ఆరాధన చేస్తాం. అదే కరెక్ట్ అన్నమాట. కానీ బ్రహ్మజ్యోతిలో ఏమవుతుంది అంటే, ఏమీ రూపం లేదు, ఏమీ లీలలు లేవు, ఏమీ గుణాలు లేవు, ఏమీ వర్ణన లేదు. సో, బ్రహ్మజ్యోతిలో ఏంటి? కామ్‌గా అలా కూర్చొనుండాలన్నమాట. ఏం పని చేయరన్నమాట. కానీ మన నేచర్ ఏంటి? అట్లా ఎక్కువ కాలం ఉండలేం. మనకు ఆనందం రాదు అలా గమ్ముగా కూర్చొనుంటే. సో, ఏమైతది? అక్కడ ఎక్కువ కాలం ఉండలేక తిరిగి మళ్ళీ భౌతిక జగత్తుకొస్తారన్నమాట వాళ్ళు. భౌతిక జగత్తుకొచ్చి ఏదైతే ఇంతకాలం నేను చెయ్యలేదు అని తపన ఉంటుంది గదా! అదంతా కూడా భౌతిక జగత్తుకొచ్చి మళ్ళీ చేయడం మొదలుపెడతారనమాట. అయితే ఏమంటారు అంటే జనరల్‌గా ఎవరైతే ఇలా బ్రహ్మజ్యోతిలో ఉండి తిరిగి మళ్ళీ ఎనక్కి వస్తారో, మళ్ళీ భూప్రపంచానికొస్తారో, వాళ్ళకి ఇట్లా సేవ అంటే సేవ చేయాలి. సేవని మిస్ అయిపోయి ఉంటారు గదా! వాళ్ళిప్పటిదాకా. భక్తులు సేవ చేస్తూ ఉంటారు భగవంతునికి. సో, బ్రహ్మజ్యోతిలో ఉన్నవాళ్ళు ఆ సేవ రుచిని కోల్పోయి ఉంటారు కాబట్టి ఇక్కడికి రాగానే మేము సేవ చేయాలి అని చెప్పి వాళ్ళు ఈ అనాథ శరణాలయాలు కట్టించడం అని చెప్పి, వృద్ధాశ్రమాలని చెప్పి, ఇట్లా సేవ చారిటబుల్‌గా ఉంటారనమాట చాలామంది ఎక్కువగా. హాస్పిటల్స్ కట్టించి సేవ చేయాలని చెప్పి. సో, వీళ్ళందరూ జనరల్‌గా ఏమంటారంటే ఎక్కువ సేవాభావం చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి నేను సమాజానికి అనుకునే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అలా వెళ్ళి ఆ సేవలో ఉన్న రుచిని కోల్పోయి తిరిగి వచ్చి వాళ్ళు ఈ రూపంగా చేస్తారు అని చెప్పి అంటారు మాతాజీ. సో, మీ ఫ్రెండ్ ఎవరైతే చెప్పారో అదేంటంటే ఇన్‌కంప్లీట్ మాతాజీ. వాళ్ళు తీసుకునే మార్గం అనేది ఇన్‌కంప్లీట్. నెక్స్ట్ లైఫ్‌లో అయినా వెళ్తాను కదా నేను భగవంతుని దగ్గరికి అనంటే, ఎక్కడికి వెళ్తావు భగవంతుని దగ్గరికి? క్వెషన్ అడగాలి. సో, భగవంతుని యొక్క ఇదే అడిగా బ్రహ్మచ మాతాజీ నేను గూడా. ఇదే భగవంతుడు అంటే ప్రశ్న శక్తి అడిగా మాతాజీ. అంటున్నావు కదా మరి. భగవంతుని శక్తి అంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు అని చెప్పి క్వెషన్ అడిగినప్పుడు వాళ్ళకి అర్థమైతదనమాట. బట్ వాళ్ళ దగ్గర కూడా చాలా గట్టిగా ఆన్సర్స్ ఉంటాయి. మన దగ్గర జ్ఞానం లేకుండా ఎక్కువ కూడా మాట్లాడడానికి లేదనమాట. బట్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి.
మన జీవితంలో భక్తి వచ్చిందంటే అది రేరెస్ట్ అన్నమాట. సో, బ్రహ్మజ్యోతి అని కొందరు వెళ్తూ ఉంటారు. కొందరు దేవీ దేవతల ఆరాధనలోనే మునిగిపోతారు. అసలైన భగవంతుడు ఎవరో తెలుసుకోకుండా ఉంటారు. కానీ మనం కృష్ణ దాకా వచ్చి కృష్ణ భక్తి చేయడానికి మనకి ఈ అవకాశం దొరికింది అంటే ఎంత గురుకృపనో, ఎంతో వైష్ణవుల కృప, ఎంతోమంది ఆచార్యుల కృప ఉంటేనే మన జీవితంలో భక్తి వస్తుందనమాట. సో, భగవంతుడిని, కృష్ణుడిని ఆరాధిస్తున్నాము, సేవ చేస్తున్నామంటే అది ఎంతో, ఎంతో విలువైనది. రేరెస్ట్ అనమాట. అందుకనే భక్తిలోకొచ్చాక ఇంకా అలసత్వం అనేది అస్సలు చూపించకూడదు. ఎంత ఫాస్ట్‌గా, ఎంత ఇంటెన్స్‌గా వెళ్ళాలో అంత ఇంటెన్స్‌గా వెళ్ళాలనమాట. వి నెవర్ నో ఎప్పుడు మన లైఫ్ ఎండ్ అవుతుందో తెలీదు. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ తీసుకోవాల్సుంటుంది. నెక్స్ట్ లైఫ్ అంటే భక్తిలో మనం చేసింది ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మనం 1%, 2% చేసినా నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళీ థర్డ్ పర్సెంట్ ఎక్కడైతే ఆపామో ఆ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయితది. బట్ ఏంటి అంటే అలసత్వం చూపించకూడదు. ఎంత ఫాస్ట్‌గా వెళ్ళాలంటే అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి అన్న ఇంటెన్షన్ ఉండాలి మనకి. అండ్ వాళ్ళది మాత్రం ఇన్‌కంప్లీట్ మాతాజీ. అది వాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలిసి మళ్ళీ తిరిగి వెనక్కొచ్చేసి, మళ్ళీ వాళ్ళు భక్తి మార్గం తీసుకొని, మళ్ళీ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళాల్సిందే. లేదు అంటే ఇక్కడిక్కడే ఉండాల్సొస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. యెస్. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రాజు ప్రభుజీ. మాతాజీ నాకు ఇంకొక డౌట్ ఉంది మాతాజీ. చెప్పండి ప్రభుజీ. డౌట్ అంటే డౌట్ కాదు. ఇప్పుడు మనము మన దేహము, మన ఆత్మ ఒకటే. కానీ దేహం అనేది ఫిజికల్ బాడీ, ఆత్మ అనేది స్పిరిచువల్. ఇక్కడ మనం ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు ఆత్మ, పరమాత్మ ఇద్దరు మనలోనే ఉంటారు. హ్మ్. ఇక్కడ మనం మన బాడీ, మన దేహం తప్పు చేస్తుందంటే అది మన ఆత్మకు తెలుస్తూనే ఉంటుంది అనమాట అది. హ్మ్. అప్పుడు ఆత్మ అనేది ఆ దేహాన్ని నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని హెచ్చరించినప్పుడు మనం దాన్ని సరిదిద్దుకుంటాం. హ్మ్. ఇక్కడ మనకి ఫస్ట్ మనము జన్మించినప్పుడు, జన్మకు ముందు కానీ మన ప్రభుజీలు చెప్పినట్టు 2 నెలల వయసులో మనకి ప్రాణం అనేది 2 పిండంలో ఉన్నప్పుడు వస్తుందన్నారు. తర్వాత గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనము భక్తి చేయాలి అని ఒకరు వేరే వాళ్ళు చెప్తే కానీ మనకి తెలియడం లేదు. అది మనం ఎలా తీసుకోవచ్చు అంటే పుట్టినప్పుడే వెంటనే మనకి భక్తి మార్గంలో నడవాలి అని ఒకరిని చూసి అనుకరించడం ద్వారా కానీ వేరే వాళ్ళు చెప్పడం ద్వారా మాకు ఇన్ని సంవత్సరాలైనా మా తల్లిదండ్రులు చెప్పకపోవడము, లేకుంటే వాళ్ళకి తెలియకపోవడము, మేము వేరే వాళ్ళని చూసి ఇంత లేట్ గా మేము భక్తిలోకి వచ్చాము. కానీ అట్లా కాకుండా పరమాత్ముడు వాళ్ళకి భక్తి కలిగించాలి అని చేయలేడా స్టార్టింగ్ లోనే, మనము జీవితంలో ఇంత టైం వేస్ట్ చేసుకోకుండా అని ఒక చిన్న డౌట్. ఎందుకంటే పరమాత్ముడు అందరికీ భక్తిలో మార్గంలో పెట్టాలనే ఉంటారు కదా. పుట్టినప్పటి నుంచినే వాళ్ళని కొన్ని కులాల వాళ్ళు తప్ప దాన్ని ఆచరించలేరు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ వాళ్ళు మాత్రమే పరంపరలో వస్తుంటుంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఆ ఐడియా అనేది వాళ్ళకు ఉండదు మాత్రం. కేవలం వాళ్ళు భౌతికంగానే వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఆ జ్ఞానం తొందరగా కలగాలంటే మనకు భగవంతుడు ముందే సహాయం చేయలేడా అనేది ఒక డౌట్ మాత్రం. ఓకే. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో, ప్రభుజీ అడిగిన క్వెషన్ ఏంటంటే, మనం చాలా లేట్‌గా భక్తిలోకొచ్చాం గదా! ముందే ఎందుకు పరమాత్మ మనకి భక్తే చెయ్యాలి నువ్వు, భక్తి ముందు నుండే నువ్వు చెయ్యాలి అని మనకెందుకు గైడ్ చేయలేదు అని క్వెషన్. అంతే గదా ప్రభుజీ మీది? ఎస్ మాత్రం. సో, జనరల్‌గా మనకి కృష్ణ భక్తి చేయాలి అన్న విషయము భగవద్గీత రూపంలో, మన శాస్త్రాల రూపంలో ఇచ్చేసారు ప్రభుజీ. సో, స్పెసిఫిక్‌గా ఒక్కొక్కళ్ళకి చెప్పడానికి కాకుండా, మానవ జన్మ తీసుకున్నప్పుడు మీరు ఈ శాస్త్రాల అనుగుణంగా చదవాలి, మీ లైఫ్ ఉండాలి అని చెప్పేసేసారు ఆల్రెడీ. చెప్పేసే మానవాళికి ఇక్కడ ఈ ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. మనం ఇక్కడికి రావడం జరిగింది. శాస్త్రాలిచ్చే మనల్ని ఇక్కడికి పంపించారు. ఎలా బ్రతకాలి? ఓకే. నువ్వు ఆనందపడ్డానికొచ్చావు. ఆనందపడు. దాంతో పాటు ధార్మికంగా ఉండు. అండ్ అలా ఆనందం పొందినప్పుడు ఏమైతదంటే మెల్లిమెల్లిగా నీకు బ్రహ్మ జిజ్ఞాస అనేది మొదలైద్ది. అసలు నేనెవరు? నేనిక్కడ ఎందుకున్నాను? కష్టాలు ఎందుకు పడాల్సొస్తుంది? అన్న ఇంక్విజిటివ్‌నెస్ అనేది మొదలవుతదనమాట. మొదలైనప్పుడు మనం శాస్త్రాల అనుగుణంగా ఉన్నప్పుడు మెల్లిగా మనం భగవంతుని గురించి తెలుసుకోవడము, భగవత్ భక్తి చేయడం అనేది జరుగుతుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమైంది అంటే కలియుగం వల్ల మన పేరెంట్స్‌కి గాని, మన పూర్వీకులకు కానీ, వాళ్ళ పేరెంట్స్‌కి కానీ, వాళ్ళ పూర్వీకులకు గాని
ఎవరికి కూడా ఇలా భగవద్గీత చదవాలి, భక్తి చెయ్యాలి. భక్తి అంటే చేస్తాం. అందరి ఇళ్లలో భక్తి చేస్తాం. ఏం భక్తి చేస్తాం మనం? రోజు పొద్దున్నే ఒక దీపం పెడతాం, ఒక ధూపం పెడతాం, అగరబత్తి తిప్పుతాం, 4 పూలు పెడతాం. దేవుడా నన్ను మంచిగా చూడు, నన్ను చల్లగా చూడు, నేను చేసే ప్రతి పనిలోనూ నాకు అంతా మంచి జరగాలి, నేను అన్ని కోరుకున్నవన్నీ నా కోరికలన్నీ తీర్చు. ఇంతవరకే మనం చేస్తాం. అంటే మన భక్తి ఎట్లా ఉంది అంటే, ఇప్పటిదాకా మనం ఫాలో అయ్యే భక్తి ఎలా ఉంది అంటే, భగవంతుడు ఉన్నాడక్కడ. ఆయన నాకు ఒక ఆర్డర్ సప్లయర్. నేను ఇక్కడ లిస్ట్ ఇస్తూ ఉంటాను, చిట్టి ఇస్తూ ఉంటాను. ఆయన చిట్టి నాకు తీరుస్తూ ఉండాలి. ఇంతవరకే చూస్తాం. ఎప్పుడైతే తీర్చలేదో రివర్స్ అయిపోతామనమాట. ఏం దేవుడు నీకు రోజు పూలు పెడుతున్నా, నీకు రోజు దీపం పెడుతున్నా, ఏం చూస్తున్నావు నువ్వు, అసలు నాకేం చూడట్లేదు అని చెప్పి మనం దేవుడిని నిందిస్తూ ఉంటాం. ఒకవేళ మన కోరిక తీరిందనుకోండి, దేవుడున్నాడు కరెక్ట్, నా కోరిక తీరింది అని చెప్పి మనం ఇంకో కొంచెం డీపెన్ చేస్తూ ఉంటాం. బట్ భక్తిని మనం రాంగ్ కోణంలో చూసాం కాబట్టి ఇంతవరకు మాత్రమే రెస్ట్రిక్ట్ చేస్తాం. భక్తి అంటే, భగవంతుడంటే ఆర్డర్ సప్లయర్ కాదు. భగవంతుడంటే మనల్ని ఎప్పుడూ ఇష్టపడేవారు, మనల్ని ప్రేమించేవారు. మన కష్టాలకు కారణం మనం చేసుకున్న కర్మ. ఆ కర్మ ఫలితాల్ని మనం అనుభవిస్తున్నాం. భగవంతుడు ఎప్పుడు కూడా మనకి మార్గాలు ఇస్తూ ఉన్నారు. తిరిగి భక్తి చేసి భగవద్ధామానికి ఎలా రావాలి? ఈ ప్లేస్ నీది కాదు అనేది భగవంతుడు ఎప్పుడూ ఇస్తూ ఉన్నాడు అన్నది మనకెప్పుడు అర్థమైద్ది అంటే, భక్తి మనం రైట్ కోణంలో చూసినప్పుడు మాత్రమే అర్థమైద్ది. చెప్పండి, ఇస్కాన్‌కొచ్చి భగవద్గీత విని భక్తుల నోటి నుండి మీరు ఇవన్నీ విన్నప్పుడే ఇది తెలిసిందా? ముందు నుండే ఇది తెలిసిందా చెప్పండి? ఇస్కాన్ ద్వారానే తెలిసింది మాతాజీ. నాకైతే మాత్రం ఇస్కాన్ ద్వారానే తెలిసింది. మేబీ మిగిలిన వాళ్ళకి ఇంకేదన్నా రూపంగా కూడా తెలిసుండొచ్చు. బట్ నాకు మాత్రం నేనెప్పుడైతే ఈ యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ నేను అమరేంద్ర ప్రభుజీ ఒక్క వీడియో చూసానో, అసలు నాకు ఇస్కాన్ అన్న పదం తెలీదు. ఫస్ట్ టైమ్ వింటున్నాను నేను. ఏమీ తెలీదనమాట. ఒక్కసారి నేను యూట్యూబ్‌లో విని ఎంత బాగా చెప్తున్నారు అని చెప్పి నచ్చి మెల్లిమెల్లిగా నేనింక ఎక్స్‌ప్లోర్ చేయడం మొదలుపెట్టాక, యూట్యూబ్‌లో మిగిలిన వీడియోస్ చూడడం మొదలుపెట్టాక నాకు నచ్చడం మొదలైంది. అలా ఇట్లా ఈ గౌరవంగానితో కనెక్ట్ అవ్వడం కానీ, భగవద్గీత గురించి వినడం గానీ ఇదంతా తెలిసింది. ఓకే. ఇంతుంటుందా భగవద్గీత అంటే ఇదా? ఓకే. కర్మ అనేది ఉంటుందా? భగవంతుడంటే కృష్ణుడా? ఓకే. ఇదంతా తెలుసుకోవడం జరిగింది. కానీ ఈ నాలెడ్జ్ అనేది ఎలా వచ్చింది మనకి? కృష్ణ ఆల్రెడీ ఇచ్చేశారు. భగవద్గీత రూపంలో, భాగవతం రూపంలో, వేదాల రూపంలో, శాస్త్రాల రూపంలో ఇచ్చారు. కానీ ఇచ్చింది మన దాకా రావడానికి ఎవరి సహాయం తోడైంది చెప్పండి ఇక్కడ? గురువు. భగవంతుని సహాయం. గురువు, భక్తుల గురువులు. సహాయం, వైష్ణవుల సహాయం తోడైంది కాబట్టే మనకివాళ భక్తి వచ్చింది మన లైఫ్‌లో. కృష్ణ ఇచ్చేశారు. కానీ కృష్ణ ఇచ్చింది కూడా మనం తీసుకొని ముందుకెళ్ళాలి అన్నంత అవేర్‌నెస్ కూడా లేదనమాట. మనం అలాంటి స్థితిలో ఉన్నాం. సో, అందుకనే ఏమంటారంటే భక్తిని మనం ప్రచారం చెయ్యాలి. వీలైనంత మందికి ఇవ్వాలి. ఎంతమందికి భగవద్గీత తెలీదో, ఎంతమందికి కృష్ణ తెలీదో, ఎంతమంది నేనీ దేహం అనే భావనలోనే బ్రతుకుతున్నారో మనకి తెలియదు. చాలా చాలా మంది ఆ భావనలోనే ఉండి వాళ్ళు ప్రాబ్లమ్స్‌ని పెంచుకుంటూ ఉన్నారు. ప్రాబ్లమ్ పెరిగిపోతూ ఉందనమాట. సో, మన జీవితంలో భక్తి వచ్చింది అంటే భగవంతుడు ఇచ్చేసాడు. కానీ భగవంతుడు ఇచ్చినంత మాత్రానే మన లైఫ్‌లో రాలేదు కదా! ఎంతోమంది భక్తుల యొక్క కష్టం వల్లనే మన జీవితంలో భక్తి వచ్చింది. సో, అలానే మరి ఎందుకు ఇవ్వడం లేదు అన్న క్వెషన్ కన్నా కూడా భగవంతుడు ఇచ్చింది మన దాకా వచ్చిందంటే భక్తుల మాధ్యమంగా, వైష్ణవుల మాధ్యమంగా వచ్చింది. సో, నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏంటి? మిగిలిన చాలా మంది కూడా భక్తి తెలియకుండా, భగవంతుడు తెలియకుండా, జీవితానికి ఒక అర్థం లేకుండా బ్రతుకుతున్నప్పుడు నాకు తెలిసిన ఈ భక్తిని నేను నలుగురికి పంచాలి. పంచినప్పుడు ఏమైతది అంటే, ఇంకొంతమంది ఎవరికైతే ఇది తెలియదో వాళ్ళకి మనం ఇది తెలిపిన వాళ్ళమవుతాం. సో, వాళ్ళేం జేస్తారు? వాళ్ళు దీని గురించి తెలుసుకున్నప్పుడు ఇంకో నలుగురికి పంచుతారు. సో, భక్తి ఎప్పుడు కూడా ఇలా మనం ప్రీచ్ చేస్తూనే వెళ్తది ప్రభుజీ. ఎందుకంటే ఇవాళ మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి, మనకి ఆ ఫ్యామిలీ సంప్రదాయంలో ఇలా భక్తిని అన్వయం చేసుకోవాలి అనేది సమ్‌వేర్ లాస్ట్ ప్రభుజీ. అది లేదు ఇప్పుడు. మనం జీవించే కాలంలో. సో, అందుకనే భక్తుల యొక్క నెసెసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైతే మనకి పుట్టుకతో మనకి వాల్యూస్ రూపంలో భక్తిని ఇవ్వాల్సిన ఇది ఉందో అది పోయింది. అది పోయింది కాబట్టే భక్తుల యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఇవాళ ఈ క్లాస్‌లో ఉన్న 46 మంది పైన మనకి టీమ్‌లో గాని ఎవరైతే ఇస్కాన్ ఫాలో అవుతున్నారో, ఎవరైతే మేము జపం చేస్తున్నామంటున్నారో, ప్రతి ఒక్కరి పైన ఉన్న అట్‌మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలుసా? మనం భక్తి సక్రమంగా, మంచిగా, సిన్సియర్‌గా చేయడము, మిగిలిన 10 మందికి కూడా భక్తిని పంచడం. సో, ఇలా చేసే కొద్దీ ఏమైతదంటే, ఏదైతే మనం కట్ అయిపోయి బ్రతుకుతూ ఉన్నామో, తిరిగి మళ్ళీ ఆ కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే శ్రీల ప్రభుపాద్ అంటారు, నా బుక్స్‌ని పంచండి, ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయండి, భక్తిని ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళకి. సో, ఇదంతా శ్రీల ప్రభుపాద్ యొక్క రిక్వెస్ట్ అనమాట మనందరికి. ఆయన రిక్వెస్ట్ చేస్తారు.
బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి, 1000 బుక్స్ జ్ఞానాన్ని పంచండి, ప్రీచ్ చేయండి, ఇవన్నీ చెప్తారనమాట. ఎందుకంటే సమ్‌వేర్ లాస్ట్ ఆ కనెక్షన్ పోయింది మనకి. సో, ఆ కనెక్షన్‌ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయాలంటే కేవలం అది భక్తుల వల్లనే అవుతుంది. భక్తులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని చేస్తేనే అవుతుంది ప్రభుజీ. సో, ప్రతి ఒక్కరి బాధ్యత అనమాట. అండ్ ఇది చేసే కొద్దీ ఏమైతది అంటే భగవంతుని కృప పొందుతూ ఉంటామనమాట. సో, సెల్ఫ్‌లెస్ కదా! ఇప్పుడు మనం ఎవరికైనా భక్తినిచ్చి ఎవరికైనా ఒక పుస్తకం ఇచ్చి చదువుతున్నామనుకోండి, మనకేమన్నా వస్తుందా? ఏం రాదు లేదు. కదా! మనకంటూ ఏం రాదు. అంటే మనం చేసేది సెల్ఫ్‌లెస్ అన్నమాట. ఈ జీవ కొట్టుకుపోతున్నాడు, ఇన్ని కష్టాల్లో ఉన్నాడు, అక్కర్లేని విషయాలకి విలువిస్తున్నాడు. ఏదైతే ఇంపార్టెంటో భగవత్ భక్తో అది ఈయన జీవితంలో లేదు. సో, ఈయనకి ఈ బుక్ ఇచ్చి ఈయన చదివి ఏదన్నా మార్పొచ్చింది, హరినామం చెప్పి ఏదన్నా మార్పొచ్చింది, భగవద్గీత క్లాస్ విని ఏదన్నా మార్పొచ్చింది అంటే, ఆ మార్పు వల్ల ఆయన జీవితం సెట్ అయిపోతుంది. ఆయన జీవితం సెట్ అయినప్పుడు కృష్ణ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక జీవని భగవంతుని వైపు తీసుకెళ్ళడానికి మనకి చేతనైనంత ప్రయత్నం మనం చేశాం కాబట్టి, భగవంతుడు ఇంకా సంతోషించి కృపనిస్తారనమాట. నువ్వేం సెల్ఫ్‌లెస్‌గా చేస్తున్నావు గదా! నువ్వు ఏమీ ఆశించకుండా కేవలం వీళ్ళు కష్టంలో ఉన్నారు, వీళ్ళ కష్టం తీర్చాలి. కష్టం తీర్చడం అంటే ఏదో ఆర్థిక సహాయం చేయడం, ఫుడ్ పెట్టడం, వాళ్ళకి ఏదన్నా చేయడం అనేది ఒక ఎత్తయితే, అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటి అంటే భక్తినివ్వడం అనమాట. భక్తినిచ్చినప్పుడు ఇవాల్టి కష్టం తీర్చిన వాళ్ళమే కాదు, ఫ్యూచర్‌లో వచ్చే ఎన్నో కష్టాల నుండి మనం వాళ్ళని కాపాడిన వాళ్ళమవుతామనమాట. భక్తి భక్తికంత శక్తి ఉంటుంది గదా! మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో పడిపోకుండా వీలైనంత తక్కువ జన్మల్లో మనం తిరిగి మన గమ్యాన్ని చేరుకునే అవకాశాన్ని వేరే వాళ్ళకిచ్చిన వాళ్ళమవుతామనమాట. సో, ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ ప్రభుజీ. భగవంతుడు ఇచ్చేసాడు. శాస్త్రాల రూపంలో, వేదాల రూపంలో, మనకి హరినామం రూపంలో మనకన్నీ ఇచ్చేసారు. బట్ మన దురదృష్టం ఏంది అంటే, అది మనమే మన మర్చిపోయాం. దాకా రీచ్ అవ్వట్లేదనమాట. అది మన అవునవును. దాకా రీచ్ అవ్వాలి అంటే, మనకిప్పుడెలా రీచ్ అయింది? వేరే భక్తుల రూపంగా మనకి రీచ్ అయింది. వారి కృప వల్ల, వాళ్ళు చేసిన సర్విస్ వల్ల మనకివాళ మన జీవితంలో భక్తొచ్చింది. సో, మనమేం చేయాలి అంటే, ఎవరి దగ్గర భక్తి లేదో వాళ్ళ దాకా భక్తిని చేర్చడానికి మనం చేసే ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ ప్రభుజీ ఇక్కడ. అర్థమైందా? నేను మీకు యెస్ కన్వే మాతాజీ. చేయగలిగాను. ఓకే మేడం. ఓకే మేడం. అర్థమైంది మాతాజీ. యెస్ ప్రభుజీ. తర్వాత ఇంకోటి మాతాజీ, మనం భక్తిని అందరికీ ప్రచారం చేయాలంటున్నాం కదా! హ్మ్. ముందు కాలంలో అయితే మనకి అప్పట్లో రాజులు హ్మ్, గురువులనే ఆశ్రయించి వాళ్ళు చెప్పేదే విని ప్రజలందరికీ కూడా భక్తి మార్గంలో వచ్చేటట్టు చేశారు. ఇప్పుడు హ్మ్. రాజులు ఎవరంటే మనకి ప్రభుత్వమే కదా మాతాజీ. హ్మ్. వాళ్ళకు ఇప్పుడు మన ప్రభుజీలు పెద్ద పెద్ద ప్రభుజీలున్నారు. వాళ్ళకు మనం చెప్పి ఈ విధంగా మన ఇండియాలో మెయిన్ హ్మ్. అట్లా మనం చెప్పకూడదా? ప్రభుత్వానికి ఇట్లా చేస్తేనే కదా దానికని వాళ్ళకి తెలిసుంటుంది కదా! ఇప్పుడు ప్రధానమంత్రి కానీ వాళ్ళకు వాళ్ళను హ్మ్. మనం సహాయం తీసుకోకూడదా అని అది జరుగుతూ ఉంటుంది ప్రభుజీ. అంటే అందరికీ తెలుస్తుంది ఇస్కాన్ కదా! ఆ! ఇస్కాన్ యాస్ ఎ సంస్థగా ఏమేం చేయాలో అవి చేస్తూ ఉంటుంది ప్రభుజీ. సో, మనకది తెలియదు. హై లెవెల్‌లో ఏమేం చేంజెస్ వాళ్ళు తీసుకొని చేస్తుంది. రావాలి అనేది ఓకే. మాత్రం జరుగుతూ ఉంటుంది ప్రభుజీ. కానీ దానొక్క ఓకే. దాంతోనే మనం రిస్ట్రిక్ట్ చేయకుండా సీ ప్రభుత్వము, ప్రజలు అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళం గూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా! సో, ఒక యెస్. హైయ్యర్ ఓకే. అఫీషియల్ మారడం ఇంపార్టెంట్ ఒప్పుకుంటా. కానీ దాంతో పాటు హ్మ్. మన పరిధిలో ఎంతమందున్నారో వాళ్ళకి కూడా ఈ జ్ఞానాన్నిచ్చి వాళ్ళని రైట్ వేలో తీసుకెళ్ళడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మనందరి బాధ్యత ప్రభుజీ. సో, ఇస్కాన్ యాస్ ఎన్ యెస్. యెస్. ఆర్గనైజేషన్, యాస్ ఎ సంస్థ వాళ్ళు చేస్తున్నారు. ఏదైతే చేయాలో అది చేస్తున్నారనమాట. మనకి జీవీసీ ఉంటుంది. గవర్నింగ్ బాడీ కమిషన్ అని చెప్పి. సో, వాళ్ళు ఏదైతే హై లెవెల్‌లో మార్పులు తీసుకురావాలో సొసైటీలో అవి జరుగుతూనే ఉంటాయి. కానీ మనం గూడా ఇస్కాన్‌లో ఒక భాగమే కదా! సో, మన పరిధిలో మనమేం చేయగలము? మేబీ మనం అంతంత పెద్ద మార్పులు చేయలేకపోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న నలుగురికి మనకు తెలిసిన జ్ఞానం మనం ఇవ్వచ్చు కదా! అదైతే మన చేతిలో ఉంది కదా! సో, ప్రతి ఒక్కళ్ళు ఇంతే రెస్పాన్సిబుల్‌గా తీసుకొని భక్తిని ప్రచారం చేసినప్పుడు మెల్లిమెల్లిగా సొసైటీ మారుతది ప్రభుజీ. బట్ చాలా మంది యెస్. ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా నాకెందుకిది? నాకెందుకిది? సీ ఓకే. నాకు దండం మనం పెట్టుకున్నాను నేను చెప్తే వినరు అందరూ మాతాజీ ఒకటి. లైట్‌గా తీసుకుంటారు. ప్రభుజీ అంటే లైట్‌గా తీసుకోవడం అనేది కరెక్టే గానీ, ఉంటారు అట్లా గూడా ఉంటారు గానీ, బట్ ఆ ఒక్క పాయింట్ బేస్ చేసుకొని మనం చెప్పము అని చెప్పి ఆగకూడదు ప్రభుజీ. చెప్పాలి. చెప్తూ చెప్తున్నాను. ఉండాలి. 10 మందికి, 20 మందికి, 100 మందికి, 1000 మందికి చెప్తూ పోతూ ఉంటే ఎవరో ఒకళ్ళైనా వినరా చెప్పండి? ఇప్పుడు ఈ యెస్ క్లాస్‌లో మాతాజీ. చాలా మంది గూడా ఒకళ్ళ డివోటీస్ దీన్ని రికమెండ్ చేశారనమాట. మనకిలా క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు వినండి అని మా చెప్పి వల్ల ఒక 10 మంది రికమెండేషన్. వరకు మారారు. ఆ!
సో అలా రికమెండేషన్ ద్వారా జాయిన్ అయ్యి ఈ క్లాసెస్‌లో కంటిన్యూ అవుతూ జపమాల పట్టుకొని చేసేవాళ్ళు గూడా ఉంటారు గదా ప్రభుజీ. సో అలానే మనకి తెలియదు ప్రభుజీ. మనం అనుకుంటూ ఉంటాం మారరేమో అని. మారని వాళ్ళు గూడా ఉంటారు. మారకపోతే మనం చేసేదేం లేదు. కానీ మనం అక్కడితో ఆగకూడదనమాట. ఓకే. వీళ్ళు వినకపోతే వినకపోయారు. నేనైతే కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నేను చెప్తూనే ఉంటాను భగవంతుని గురించి. ఎందుకంటే నేను చేయగలిగిన ఈ సొసైటీకి నేను చేయగలిగిన బెస్ట్ థింగ్ ఏదన్నా ఉంది ఏంటి అంటే అది భక్తినివ్వడమే. సో నేనది ఇస్తూనే ఉంటాను అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూనే ఉండడం ప్రభుజీ. సో కొందరు వింటారు, కొందరు వినరు. వినేవాళ్ళు త్వరగా మారుతారు. వినని వాళ్ళు ఇంకా ఎక్కువ లైఫ్ టైమ్స్ తీసుకుంటారు. అంతే. మనం ఏం చేయలేము. అంతే. హ్మ్. ధన్యవాదాలు. హరే థ్యాంక్ యూ. కృష్ణ. థాంక్ హరే యూ కృష్ణ ప్రభుజీ. మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ ఆనియన్ గార్లిక్ గురించి అమ్మోగ్లీల ప్రభుది ఒక వీడియో ఉందని ప్రభుజీ చెప్పారు మనకు. హ్మ్. గార్లిక్ అది ఓకే. మెడిసినల్ అంటారు. దాని నుంచి ఎట్లా అని చెప్పి అమ్మోగ్లీల ప్రభుది వీడియో ఉంది. అది మీరు గ్రూప్ లో పెడితే బాగుంటుంది మాతాజీ. ఎవరికైనా చెప్పేది బాగుంటుంది. ష్యూర్ మాతాజీ. నేనొకసారి చూసి పెడతాను ఇవాళ. సో ఏ టు జెడ్ బెనిఫిట్స్ సీరీస్ ఒకటి పెడతాను. ఈ ఆనియన్ గార్లిక్ గురించి రివ్యూ చేసి పెడతాను. ఓకే. మాతాజీ ఓకే అదే మాతాజీ. హరే కృష్ణ. అడుగుతూ ఉంటారు కదా మాతాజీ, ఎందుకు తినకూడదు అది మెడిసినల్ గా మంచిదే కదా అని అడుగుతుంటారు. ప్రభు హ్మ్. చెప్పింది వింటే అర్థమవుతుంది యెస్. మాతాజీ. యెస్ మాతాజీ. ఓకే పెడతాను. మాతాజీ. థ్యాంక్ యూ. హరే థాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సో ఈ క్లాస్‌లో ఉన్న వాళ్ళు ఎన్ని రౌండ్స్ జపం చేస్తున్నారు? మాతాజీ నేను కంపల్సరీ ఎక్కువ కూడా చేస్తున్నాం మాతాజీ టైం ఉన్నప్పుడు. ఓకే. వెరీ గుడ్. నేను హరే 22 చేస్తాను మాతాజీ. ఓకే. హరే ఇప్పుడు కృష్ణ మాతాజీ. నేను 16 చేస్తాను. ఓకే. వెరీ అది గుడ్. చేస్తున్నాం మాతాజీ. నేనైతే 21 చేస్తున్నాను. అంటే ఎక్కువనే అవుతాయి కానీ 21 కౌంట్ చేస్తున్నాం మాతాజీ. అదే చెప్తారు కదా ప్రభుజీ, మనం భక్తిగా ఎన్ని చేసాము, దేవుడి దీక్షగా ఎన్ని చేసాము అంటుంటారు కదా. అంటే చేస్తూ ఉంటాను. 24 అవర్స్ నాకు పెద్దవాళ్ళ మీద రామనామం మీద కృష్ణనామం పలుకుతూనే ఉంటుంది కానీ కాకపోతే 21 కౌంట్ చేస్తున్నాం మాతాజీ. తప్పులు ఒప్పులు ఏమైనా మన మనసు స్థిరంగా లేకున్నా స్థిరంగా ఉన్నాయి లేక పెడదాము అన్న ఉద్దేశం. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు క్వెషన్ వరకు మాత్రమే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎన్ని మాలలు చేస్తున్నారు అన్నప్పుడు నేను 16 చేస్తున్నాను. నేను 21 చేస్తున్నాను. అంతే. ఓకే. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చే కొద్దీ ఏమైతదంటే క్లాస్ డిస్ట్రాక్ట్ అయితూ ఉంటుందన్నమాట. ఓకేనా? మీకేదైనా పర్సనల్‌గా షేర్ చేసుకోవాలనిపించినప్పుడు నాకు విడిగా పెట్టొచ్చు. నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను అది ఫైన్. బట్ ఏంటంటే క్లాస్‌లో ఒక ఫోరమ్‌లో ఉన్నప్పుడు క్వెషన్ అడిగినప్పుడు క్వెషన్ వరకు మాత్రమే ఆన్సర్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి. యెస్. ఎవరైనా ఇంకా మేము ఇంకా 1 రౌండ్‌లోనే ఉన్నాం, 2 రౌండ్స్‌లోనే ఉన్నాం అలా అనుకునే వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఈ గ్రూప్‌లో? లేదు మాతాజీ. నేను 9, 10 వరకు చేస్తున్నాను మాతాజీ. హరి బోల్. హరి బోల్. నేను 4 రౌండ్స్ మాతాజీ. 4 రౌండ్స్ చేస్తున్నారు నివేద మాతాజీ. ఓకే. హరే నేను 2 కృష్ణ రౌండ్స్ మాతాజీ. నేను నేను డైలీ 6 రౌండ్ చేస్తున్నా మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. నేను నేను 16 2 to 3 మాతాజీ. రౌండ్సే మాతాజీ. 2 to 3 రౌండ్స్ చేస్తున్నారు. ఓకే. నేను 12 రౌండ్స్ చేస్తున్నా మాతాజీ. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీ ఏకాదశికి కానీ ఏకాదశికి మాకు కష్టమవుతుంది అంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా కానీ ఒక రౌండ్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. సో మన స్టాండర్డ్ ఏంటి అంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చింది 16 మాలలు చేయడం అనేది అది మనకి గురువు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ లాగా అనమాట. శ్రీల ప్రభుపాద్ మనందరికీ ఇచ్చారు. డైలీ చాంట్ 16 రౌండ్స్ అని చెప్పారు. సో ఎవరైతే 2-3 రౌండ్స్‌లో ఉన్నారో 4, 5, 6, 7, 8, 9, 12 అలా కొందరు చెప్పారో వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఏకాదశికి కుదిరితే ఒక్కొక్క మాల ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. సో అలా ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ మీరు మెల్లిగా 16 రౌండ్స్‌కి చేరుకునే స్టేజ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒక్కసారిగా 16 చేయలేరు కాబట్టి ఒక్కొక్క రౌండ్ ఇంక్రీజ్ చేసుకుంటూ రండి. సో ఇంక్రీజ్ మాత్రం చేస్తూ ఉండండి. ఏదేమైనా కానీ మీరు ఏదైతే రౌండ్స్ ఇప్పుడు చేస్తున్నారో 2 రౌండ్స్ అని కొందరు చెప్పారు. సో 2 రౌండ్స్ చేసే వాళ్ళైనా కానీ ప్రతిరోజు కూడా ఆ 2 రౌండ్స్ చేయండి. అండ్ ఏకాదశి వచ్చినప్పుడు ఒక రౌండ్ పెంచండి. సో నాకు ఇవాళ నచ్చింది, ఇవాళ నచ్చలేదు, నాకు ఇవాళ మూడ్ ఉంది, మూడ్ లేదు, నాకు
ఇవాళ లైఫ్‌లో అంటే ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో, నాకు చేయాలని అనిపించడం లేదు. ఆఫీస్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. చేయాలని అనిపించడం లేదు. ఈ ఫీలింగ్ మాత్రం పెట్టుకోవద్దు. ఏదున్నా గాని చేయాల్సిందే. ఇంట్లో డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పి, లేతే ఆఫీస్‌లో డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పి తినడం మానేస్తామా? నిద్రపోవడం మానేస్తామా? మనం చేసే ప్రతి పనిలో ఏమన్నా మానేస్తామా? మానేయం గదా! అవి జరుగుతూనే ఉంటాయి గదా! మేబీ అంత తృప్తిగా తినకపోవచ్చు, అంత ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అది జరగచ్చు. అలా కానీ అవి ఎలా అయితే చేస్తున్నామో చాంటింగ్ గూడా అంతే అన్నమాట. ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతిరోజు చేయండి. సో, చాంటింగ్ చెయ్యడం వల్లనే మీరు వినే భగవద్గీత గాని, మీరు చదివే భగవద్గీత కానీ త్వరగా అర్థమవుతాం అవుతదనమాట. సో, భగవద్గీత ఈ భక్తి అనేది ఫాస్ట్‌గా ముందుకెళ్ళాలి అంటే చాంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాంటింగ్ అనేది మీరు ఎవ్రీడే చెయ్యాలి. చేస్తూనే ఉండాలి. అండ్ వీలైనంత తొందరగా ఒక్కొక్క రౌండ్ పెంచుకుంటూ రావాలి ముందుకి. హరే కృష్ణ. కమలాకుమారి మాతాజీ. మాతాజీ. మాతాజీ హరే మాతాజీ కృష్ణ ఎప్పుడప్పుడు మాతాజీ. అది ఋషికేశ్ ప్రభుజీది ఏ టు జెడ్ బెనిఫిట్స్ అది మేము విన్నాం మాతాజీ. అది విన్న తర్వాతే భక్తిలో 16 రౌండ్స్ చేయడం మొదలుపెట్టాం మాతాజీ. అది హరి బోల్. చాలా బాగుంటది మాతాజీ. ఆ సిరీస్ అన్ని మేము విన్నాం మాతాజీ. యెస్ మాతాజీ. హరి బోల్. యెస్. సో, భక్తి యోగా ఎట్ హోమ్ అంటే 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ పైన ఆ, క్లాసెస్. అవును మాతాజీ. లాస్ట్ లో ఓకే మాతాజీ. థాంక్ యూ మాతాజీ. మాతాజీ ఏకాదశి ఎప్పుడు ఒకసారి చెప్పరా? రేపే మాతాజీ. రేపే ఏకాదశి. అమ్మలకి ఏకాదశి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. థాంక్ యూ మాతాజీ. ఫైన్. ఇంకేం క్వెషన్స్ లేవంటే మరి క్లాస్ ఎండ్ చేద్దాం. సో, ఈ ఏబీసీడీ మాత్రం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఏ లెవెల్‌లో అయితే చాంటింగ్ చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి. 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4 అది కంటిన్యూ చేయండి. 16 చేసేవాళ్ళు 16 అంతకన్నా ఎక్కువ చేయగలిగే వాళ్ళు చేయండి. దాంతో పాటు బుక్ రీడింగ్ జరుగుతూ ఉండాలి. అసోసియేషన్ తీసుకుంటూ ఉండాలి. ప్రసాదం తీసుకుంటూ ఉండండి. అండ్ కుదిరినంత మనం అర్చ విగ్రహాల సేవ అనేది చేస్తూ ఉండాలి. వీటన్నిటికి టైం కుదరడం లేదు అనేది ప్రభుజీ అన్నట్లు కొంచెం కష్టతరమే. మనకు అలవాటు లేదు కాబట్టి అన్నీ మేనేజ్ చేయడం కష్టమే గానీ, ఇందాక చెప్పినట్లు చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటే మనం మేనేజ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో, ఏబీసీడీని మాత్రం వదలొద్దు. ఈ 4 పట్టుకుంటే భక్తిలో ఫాస్ట్‌గా ముందుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? శ్రీల ప్రభుపాద్ బుక్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం అసలు ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఫిలాసఫీ తెలియకుండా మనం ఊరికే జపం చేయమన్నారు, చేస్తున్నాము అని చేస్తే కొంతకాలం చేయగలుగుతాం. కానీ తర్వాత మనకే అనిపిస్తది. నాకు నచ్చడం లేదిది, ఏం పెద్ద మార్పు రావడం లేదు అని అనిపించిందనుకోండి, వదిలేసే ఛాన్స్ ఉంటదనమాట. కానీ మనం శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదువుతూ ఇలా అసోసియేషన్‌లో వచ్చి వింటున్నామనుకోండి, ఏమైతది అంటే ఇట్లా అనిపిస్తూనే ఉంటది. మైండ్ చెప్తూనే ఉంటది. నాకేం జరగడం లేదు, ఏం మార్పు జరగడం లేదని మైండ్ చెప్తూనే ఉంటుంది. మైండ్ పనే అది. కానీ నేను వదలకూడదు జపము. జపం ద్వారానే మనం భగవంతుని కృపని పొందగలము. భగవంతుని సాంగత్యం తీసుకోగలము అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుందనమాట. అప్పుడు ఏమైతది అంటే మనం చేసే సాధన కొంచెమైనా గూడా అది స్థిరంగా ఉంటదనమాట. బుక్స్ చదువుతూ ఉంటే, జ్ఞానం తీసుకుంటూ ఉంటే. లేదంటే అది షేక్ అవుతూ ఉంటుంది. ఒకరోజు చేస్తాం, ఒకరోజు చేయం, ఒకరోజు చేస్తాం, ఒకరోజు చేయం. అట్లా అయితూ ఉంటుంది. ఓకే. ఓకే. ఫైన్. Thank you so much, Mataji and Prabhujis. Vancha kalpatarubhyascha krupa హరే sindhu. కృష్ణ మాతాజీ. Hare Krishna, Prabhuji. Question on the Prabhuji? లేదు మాతాజీ, లేదు. Okay. Vancha kalpatarubhyascha krupa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Shri Shri Radha Madan Mohan Ji ki jai, Shri Shri Gaur Nitai ki jai, Shri Shri Jagannath Baldev Subhadra Mai ki jai, Jagat Guru Patita Pavana Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. Thank you so much, Mataji and Prabhujis. Hare Krishna, Dandavad Pranam. హరే థ్యాంక్ కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ధన్యవాదాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ థ్యాంక్ యూ వెరీ ప్రణామం. మచ్. హరే కృష్ణ Hare Krishna, దండవత్ ప్రణామం మాతాజీ. Hare Krishna, Dandavad Pranam. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామం. Hare Krishna, Dandavad Pranam. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్‌మెంట్. రేపటి నుంచి మనకి ఎస్‌జీఆర్ అడ్వాన్స్ కోర్స్ జరుగుతుంది మళ్ళీ. సో, రేపు ఈవినింగ్ నుండి స్టార్ట్ అవుతుంది.
సో మీకు గ్రూప్‌లో మెసేజ్ పంపిస్తున్నారు శైలజారాణి మాతాజీ. మీరు చెక్ చేసుకున్నారో లేదో గ్రూప్‌లో తెలీదని చెప్పి జాయిన్ అయ్యాం. ఆ! అది కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికేమీ మనీ లేదు. సో 18 డేస్ 18 చాప్టర్స్ చెప్తారు. సో అది క్లిక్ చేసి మీరు ఆ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే రేపటి నుంచి మనకి సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. రేపు ఈవినింగ్ అంటే ప్రతిరోజు ఈవినింగ్ 8-9 PM ఉంటుంది క్లాస్. ఓకేనా? ఎవరైతే మిస్ అయ్యారో ఈ మెసేజ్ ఒకసారి చెక్ చేసుకొని ఈ గ్రూప్‌లో మనకి SGR 11 గ్రూప్‌లో వస్తుంది. అలానే SGR ADC2 గ్రూప్‌లో కూడా ఉంది. ప్రతి గ్రూప్‌లో పంపిస్తున్నాము. అందులో మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్‌లోకి జాయిన్ అయిపోతారు. రేపటి నుంచి మీకు జూమ్ లింక్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సంప్రదాయ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ.